ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. సాయి బంధువులారా, ఈరోజు సత్సంగ సప్తాహంలో 7వ రోజు 7వ అధ్యాయం శ్రీ సాయి సచ్చరిత్ర 7వ అధ్యాయంలో భాగంగా ఈరోజు బాబావారి అనుమతి మేరకు ఎంతవరకు మనకు అవకాశం ఇస్తే అంతవరకు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భక్తిలో ప్రధానంగా కొరవడేది ఏదైనా ఉంది అంటే అది నిలకడ అని ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. నిలకడ అంటే ఒక నిశ్చయం చేయడం, ఒక సంకల్పం చేయడం, ఆ సంకల్పం కొనసాగేంత వరకు వచ్చే అడ్డంకులన్నీ అధిగమించడం, అదే నిశ్చయం అంటే, అదే నిలకడ అంటే. ఉదాహరణకు ఒక వ్రతాన్ని పూనామనుకుందాం. ఆ వ్రతాన్ని పూనినప్పుడు మధ్యలో ఖచ్చితంగా అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులు అనేక రూపాలలో వస్తాయి, అనేక రూపాలలో. ఆ రూపాలలో వస్తున్నాయంటే అర్థం ఏంటంటే నీకు ఆ నిశ్చయం ఉందా, నిలకడ ఉందా లేదా అనేటువంటి ఒక పరీక్ష జరుగుతూ ఉంది. బాబావారు చెప్పినట్టు అన్ని చెట్లకి పూసినటువంటి పూత ఏదైతే ఉందో ఆ పూత యొక్క లక్ష్యం ఏంటంటే, పూత ఎందుకు పూస్తుంది? ఆ పూతంతా పిందెలుగా మారాలి, పిందెలన్నీ కాయలు కావాలి, కాయలన్నీ ఫలాలు ఇవ్వాలి. ఆ ఫలాలు మధురంగా పెరిగి ఇతరుల యొక్క ఆకలిని లేదా ఆర్తిని తీర్చాలి. అదే వాటి ధ్యేయం. అవి అలా రాలిపోయినా కూడా ప్రకృతికి అది అందగిచ్చదు. ఆ పండు ఎవరో ఒకరు కోసుకొని తిని ఆరగిస్తేనే అదొక ఆనందం. అది రాలి కింద పడినా కూడా ఛిద్రం అయిపోయినా కూడా ఆ చెట్టు అంత ఆనందపడదని మనం అనుకోవాలి. మరి ఎందుకని రాలిపోతుంది పూత? బాబావారు ఎందుకన్నారు మామిడి పూతలాగా రాలిపోతారని? బాబావారిని అడిగాడు ఒక భక్తుడు, బాబా నిన్ను ఆశ్రయించిన వారందరికీ అనుగ్రహం వస్తుందా? ఎందుకు అనుమానం వచ్చింది ఆయనకి. ఎందుకంటే ఆశ్రయించిన అందరికీ అనుగ్రహం వచ్చేస్తే కనుక ఇన్ని వేల మంది వస్తున్నారు బాబా దగ్గరికి, ఇన్ని లక్షల మంది వస్తున్నారు, వారందరికీ అనుగ్రహం వస్తే మరలా వాళ్ళ జీవితాలన్నీ ఆనందంగా ఉండాలి కదా. మరి ఆనందంగా ఎక్కడున్నాయి? వచ్చిన తర్వాత కూడా ఏదో ఇబ్బందులు వస్తున్నాయి కదా. అన్నప్పుడు ఆయన చెప్పింది ఆ పూత గురించి చెప్పాడు. మామిడి పూత రాలిపోద్ది అన్నట్టుగా చెప్పాడు. ఆయన కూడా ఇంకొక మాట కూడా ఏమన్నాడంటే, ఆ పూతంతా పిందెలుగా మారితే ఎంత బాగున్ను, ఆ పిందెలన్నీ కాయలుగా మారితే ఎంత బాగున్ను అన్నాడు. అంటే రాలిపోకుండా ఉంటే ఎంత బాగున్ను, కానీ రాలిపోతున్నాయి రా, ఏం చేద్దామని. మరి ఆ భక్తుడు అనేటువంటి ఆ పిందిగా మారకుండా రాలిపోవడానికి కారణం ఏంటంటే నిలకడ లేనటువంటి స్వభావం. ఉదాహరణకి ఇక్కడ ఇద్దరు ఉన్నాం సత్సంగంలో, 2 భాగాలు. ఒకటి చెప్పేవాడిగా నేను, వినేవారిగా మీరు, అంతే కదా. ఇద్దరమే ఉండేది. మన ఇద్దరికీ సాక్షిభూతంగా బాబావారు ఉన్నారు. ఆయన పైన ఉన్నాడు, ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక వ్రతాన్ని పూనిన తర్వాత సప్తాహం సత్సంగం అన్న తర్వాత ఇప్పుడు 7 రోజుల పాటు నేను వినాలా వినకూడదా అన్నది ఎవరో భక్తులు సంకల్పం చేస్తారు ముందుగానే, రావాలి వద్దు అని. రావాలి అన్న తర్వాత కూడా నువ్వు రాలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే నీకు పూత అది పరీక్ష మొదలైంది అన్నారు. ఈ అధ్యాయంలో పదం వస్తుంది, చెప్తా చివరిలో. అద్భుతమైన పదం, ఆ వాక్యమే అద్భుతమైన వాక్యం వచ్చింది. కాబట్టి అది పండు కావడంలే, మధ్యలో రాలిపోతూ ఉంది. అలా రాలిపోవడానికి కారణం ఏంటంటే నిబద్ధత అనేది లేకుండా పోవడం. ఉదాహరణకి నేను అనుకుంటానా ఈరోజు ఏముంది, వీలుంటే పోదాం లేకపోతే లేదని నేను అనుకుంటానా? నాకు అనిపిస్తుందా? ఒకవేళ ఎందుకు అనిపించదు? నేను చెప్పే దాంట్లో నేనున్నా, నాకెంత భాగస్వామి ఉందో ఇక్కడ కూడా అదే భాగస్వామి ఉండాలి కదా, వినేవాళ్ళకు కూడా ఉండాలి కదా. కానీ మీరు గమనించండి, దాదాపు ఒక 100 మందితో ప్రారంభమైనటువంటి ఒక సత్సంగం రాను రాను క్రమేపీ తగ్గుతూ వస్తుంది. అలా రావడానికి కారణం మొట్టమొదట ఎవరైతే 100 మంది ఉన్నారో సంకల్పం చేశారో చివరి వరకు కూడా 100 మంది ఉండగలిగితే అది నిబద్ధత. కానీ సహజంగా అలా ఉండదు. మనసులోనే ఈ 2 రోజులు పోతే చాలులేబ్బా, ఈ 3 రోజులు పోతే చాలులేబ్బా అని ముందుగానే ఫిక్స్ అయితే మనం అసలు స్టార్టింగే అలా ఉంటుంది, సంకల్పమే అలా ఉంటుంది. అలా ఉండకుండా కనుక
ఒక సంపూర్ణమైనటువంటి ఒక ఆశయాన్ని పెట్టుకున్నప్పుడు, ఒక సంకల్పాన్ని పెట్టుకున్నప్పుడు అది నెరవేర్చేంత వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఆయన కోసంగా వదిలిపెట్టేయడమే. వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వదిలిపెట్టేయడమే. అలా ఉండగలిగితే నిలకడ అంటాం. ఆ నిలకడ ఎవరైతే సాధిస్తారో వారికి బాబావారి సంపూర్ణ అనుగ్రహాన్ని చవి చూసేటువంటి అర్హత ఉంటుందని బాబావారు చెప్పారు. ధర్మగర్భంగా చెప్పాడు, అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సాయి బంధువులారా, ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్ర 7వ అధ్యాయం సామాన్యమైన అధ్యాయం కాదు, చాలా పెద్ద అధ్యాయం కూడా, చాలా పెద్ద అధ్యాయం. వరుసగా మనం చెప్పుకుంటే కూడా 2-3 గంటల పైన పడుతుంది. అందులో ముఖ్యంగా కొన్ని విషయాలు మనం చర్చించుకుంటూ వచ్చాం ఈ వారం రోజుల్లో. అవి మరలా ఒకసారి రిపీట్ అవుతాయి. అలా రిపీట్ అయినవి కాకుండా ఏదైనా కొత్త విషయాలు మనం చర్చించుకోవాల్సినట్టు ఉంటే వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మొట్టమొదటనే అద్భుతావతారము అని ఉంటుంది. మొదటి సబెడింగ్ అద్భుతావతారం. అవతారం అంటే అర్థం ఏంటి? అవతారము అంటే దిగి రావడం అని అర్థం. దిగి వచ్చిన దాన్ని అవతరించడం అంటారు. మరి బాబావారు దిగి వచ్చారు. ఆ పరబ్రహ్మ స్వరూపమే సగుణ రూపంగా దేహాన్ని ధరించి ఈ భూమి మీదకి మానవ ఆకారంలో వచ్చారు అని అంటే గనక దానిని మనం అవతారం అంటాం. ఈ పెద్ద చరిత్రలో శ్రీ సాయి సచ్చరిత్రకి ఇది ఒరిజినల్ రూపం. ఇది ఒరిజినల్ అంటే హేమట్ పంత్ గారు రాసింది ఇది. దీనిని మక్కి శ్రీ మణమ్మ గారు, మణిగారు, కుమారి మణిగారు ఆమె జీవితాన్ని ధారపోసేశారు. దీనికోసం వివాహం కూడా చేసుకోలేదు. షిరిడీలోనే ఉండి మరాఠీ నేర్చుకుని ఆమె జీవితాన్ని ఒక గ్రంథాన్ని తెలుగులో రాయడం కోసం రాశారు. ఇది హేమట్ పంత్ గారు రాసిన దానికి మక్కి ఆయన ఏదైతే రాశారో దాన్ని తెలుగులో రాశారు. కాబట్టి ఆ మహాతల్లి దీన్ని ప్రారంభించినప్పుడే ఒక అద్భుతమైన వాక్యంతో ప్రారంభించింది. దీన్ని ప్రారంభించినప్పుడే ఆ మొట్టమొదటి వాక్యం చదువుతా చూడండి. దీంట్లో మొట్టమొదటి ఆమె రాసిన వాక్యం, ధర్మ సంస్థాపన కొరకు మరియు తాపత్రయాలతో తపించుకుని పోతున్న మానవాళిని ఉద్ధరించడానికి నిర్గుణ నిరాకార పరబ్రహ్మ మరో మానవ రూపంలో షిరిడీ క్షేత్రంలో అవతరించారు. ఆ సగుణ సాకార మూర్తియే శ్రీ సాయిబాబా. ఇది రాసింది మొట్టమొదటి వాక్యం. ఆమెకి జాలువారింది. అంటే బాబావారు అవతరించారండి. ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సగుణ సాకార పరబ్రహ్మ షిరిడీలో అవతరించారు అని రాశారు. అంటే అద్భుత అవతారం. ఎందుకంటే సాధారణమైన అవతారాలకి అద్భుతంగా ఎందుకని అనిపించింది అంటే కనుక, ఒక శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే పరిపూర్ణమైన అవతారమో, శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా అయితే పరిపూర్ణమైన అవతారమో, అదేవిధంగా శ్రీ సాయిబాబా వారు కూడా పరిపూర్ణమైన అవతారం. ఎందుకంటే అంశావతారాలు కొన్ని ఉంటాయి. అంశావతారాలు అంటారు. అంటే ఒక తాత్కాలిక ప్రయోజనం కోసం వస్తుంది, ఆ తర్వాత అవతారం చాలించేస్తారు. ఉదాహరణకు నరసింహస్వామి అవతారం. నరసింహస్వామి అవతారం ఒక ప్రయోజనం కోసం స్తంభంలో ప్రకటించబడింది. ఆ తర్వాత హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత అవతారం అయిపోయింది. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, ఇవన్నీ అంశావతారాలు. అప్పటికప్పుడు సంపూర్ణ అవతారాలు, పరిపూర్ణ అవతారాలు శ్రీరామచంద్రమూర్తి అవతారం, శ్రీకృష్ణ భగవాన్ యొక్క అవతారం. కాబట్టి అవి పరిపూర్ణ అవతారం. శ్రీకృష్ణ స్వామి, వెంకటేశ్వర స్వామి గురించి నేను ఎందుకు చెప్పనంటే అది ఇంకా పూర్తి కాలేదు. అది ఎప్పుడు పూర్తి అవుతుంది? కలియుగం అంతంలో పూర్తి అవుతుందేమో. ఆయన ప్రభ ఇంకా ఉంది. కాబట్టి మనం దాన్ని ఇంకా పూర్తిగా చెప్పే అవకాశం లేదు. ఆయన అవతరించారు కలియుగంలో. శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా అవతరించారు. త్రేతాయుగంలో శ్రీరాముడు అవతరించారు, అవతార పరిసమాప్తి అయిపోయింది. శ్రీకృష్ణుడు అవతరించాడు, అవతార పరిసమాప్తి అయిపోయింది. వెంకటేశ్వర స్వామి అవతరించారు, అవతార పరిసమాప్తి అయిందా? కాలేదు. కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడేదానికి లేదు. ఇంకా మనకు ఆ శక్తి కూడా లేదు. అప్పటిదాకా మనం ఉండం. కాబట్టి 8 లక్షల సంవత్సరాలు మనం ఆడుంటాం. 4,30,000 సంవత్సరాలు, 32,000 సంవత్సరాలు మనం ఉంటామా? కాబట్టి దాని గురించి పక్కన పెడదాం. బాబావారు కూడా పరిపూర్ణ అవతారం. ఎందుకంటే అవతరించారు, అవతారం చాలించారు. ప్రభ అలానే ఉంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని ప్రభ ఇంకా ఉంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ప్రభ ఇంకా ఉంది. అవతారం చాలించారు, కానీ ప్రభ పోలేదు. అదేవిధంగా 1918 అక్టోబర్ 15వ తారీఖు ఆయన దేహాన్ని చాలించారు.
మహాసమాధి అయ్యారు. కానీ ప్రభ అలానే ఉంది, అలానే ఉంటుంది కూడా. దీనికి అవతారం, అది కూడా అద్భుతమైన అవతారం, సామాన్యమైన అవతారంగా కాదు. దాని గురించి చెప్తూ ఈ అవతారానికి ఉదాహరణకి శ్రీకృష్ణ భగవానుడు వచ్చాడు, అవతరించాడు. ఆయన అవతరించడానికి ఒక తల్లి గర్భాన్ని ఎంచుకున్నాడు, అవునా? మాతృగర్భం ఎంచుకున్నాడు కదా. ఆ మాతృగర్భానికి సంబంధించిందే ఒక కులం కూడా వచ్చింది, యాదవ కులంలో ఆయన జన్మించాడు, అవునా కదా. శ్రీరామచంద్రుడు ఒక మాతృగర్భాన్ని ఎంచుకున్నాడు. ఆయన ఏ గర్భాన్ని ధరించినాడు ఆ వంశానికి సంబంధించిన కులము గోత్రాలన్నీ ఆయనకు వచ్చాయి. మరి బాబావారికి సంబంధించి కూడా ఒక కులమో గోత్రమో ఉండాలి. ఆయన ఏ మాతృగర్భంలో జన్మించాడో తెలిస్తే ఆ మాతృగర్భాన్ని బట్టి, ఆ తల్లిని బట్టి, ఆ తండ్రిని బట్టి ఈయన పలానా కులంలో పుట్టాడండి, పలానా మతంలో పుట్టాడండి, ఆయన ఆ మతస్థుడు, ఈ కులస్థుడు అని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ బాబావారు దేహంతో ఉన్నంతకాలం ఆయన చెప్పలేదు, ఆయన ప్రకటించలేదు. ఎవరు ఎన్ని విధాలుగా అడిగినా దాన్ని దాటవేశారే కానీ ఆయన ఎప్పుడూ కూడా మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ వీరని కానీ పలానా ఊరని కానీ చెప్పనే లేదు. అంటే అర్థం అది రహస్యంగా ఉంచబడింది, కారణం తెలియదు, కారణం మనకు తెలిసే అవకాశం లేదు. మరి ఆ కారణం తెలుసుకోవడానికి, ఆ కారణాన్ని తెలుసుకోవడానికి అప్పట్లో బాబాకి అనుంగు శిష్యులుగా ఉన్నవాళ్ళు, ఎంతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు అనేక మార్లు ప్రయత్నం చేసి విసిగిపోయారు, ఓడిపోయారు. ఆయన చెబితే ఒకవేళ ఎప్పటి జన్మ విషయాల్లో చెప్పేవాడు, పలానా దగ్గర నేను దర్జీ పని చేశానని, ఇంకొక దగ్గర 4 శిష్యులు ఉన్నామని రకరకాలుగా చెప్పేవాడు, కానీ తేల్చి చెప్పేవాడు కాదు ఎప్పుడు కూడా. కాబట్టి అది రహస్యంగానే ఉంచబడింది. ఆయన తదనంతరం కొంతమంది చెప్పారు, పలానా గ్రామంలో జన్మించాడు, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఇవి అని. ఆయన తదనంతరం ఇంకెవరికో స్వప్నంలో సాక్షాత్కరించే, స్వప్నంలో తెలిసిందనో లేదా ఇంకేదో తెలిసిందనో చెప్పారే తప్ప బాబావారు ఎక్కడా ప్రకటించలేదు అనేది మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది. కాకపోతే ఆయన వేషధారణ బట్టి ఆయనకు ఒక మతాన్ని అప్పట్లో కూడా అంటగట్టారు. ఇప్పుడేముంది లేదు, ఇప్పుడు అనడానికి ఏముంది. ఇప్పుడు చాలామంది అంటారు బాబావారు ముస్లిం కదా అని. ఇప్పుడు అనేది ఏముంది, అప్పుడు కూడా ఆయన ఆ ముస్లిం వేషధారణలో వచ్చాడు కాబట్టి ఆ చర్చ జరిగింది. అంతెందుకు, బాబావారు సమాధి అయిన తర్వాత అన్ని సంవత్సరాల బాబా బోధనలు విన్న తర్వాత కూడా, మహాసమాధి అయిన తర్వాత కూడా 2 వర్గాలు ఏర్పడ్డాయి కదా. బాబావారిని ముస్లిం సాంప్రదాయంలో అంతిమ సంస్కారం చేయాలని ఒక గ్రూపు, లేదు హిందూ సాంప్రదాయంలో చేయాలని ఒక గ్రూపు. అంటే వాళ్ళు ఎవరు 60 సంవత్సరాల పాటు బాబాతో ఉన్నవాళ్ళే. వారి మధ్యలో కూడా భేదాలు ఏర్పడ్డాయి. చివరికి వాళ్ళు ఓటింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓటింగ్ పెట్టుకున్న తర్వాత ఆ ఓటింగ్లో హిందువుల సాంప్రదాయం ప్రకారమే జరగాలని బాబావారు మెజార్టీ తేల్చారు అక్కడ. మరి బాబావారు తేల్చకపోతే ఎలా గెలుస్తారు ఎవరైనా? తేల్చారు కాబట్టి హిందూ సాంప్రదాయంలో జరిగింది. లేదనుకుంటే కన్నా ఆ ఓటింగ్లో ఓడిపోయి ఉంటే కన్నా ఇప్పుడు అక్కడ మసీదు ఉండుండేది, దర్గా ఉండుండేది, ఇప్పుడు హిందూ దేవాలయం ఉండుండేది కాదు. సరే, అదంతా బాబా నిర్ణయం. కాబట్టి బాబావారు దేహంతో ఉన్నప్పుడు, దేహం చాలించిన తర్వాత కొనసాగిన ఆ రచ్చ ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. మరి ఎలా సమాధానం మనం చెప్పుకోవాలి? ఎవరన్నా అడిగితే సమాధానం చెప్పడానికి ఏదైనా ఉందా? ప్రామాణికమైనది ఏదైనా ఉందా అంటే ప్రామాణికం ఉంది. అదేంటి అంటే, నా చరిత్ర నేనే రాసుకుంటాను అని బాబావారు వాంగ్మూలం ఇచ్చి రాయించినటువంటి సచ్చరిత్ర. అంతే కదా. ఇప్పుడు రామాయణానికి సంబంధించిన ఏదైనా మీకు సందేహం వచ్చింది అనుకోండి, దేని ప్రమాణంగా చూపిస్తారు? మనం లేము రామాయణం జరిగినప్పుడు, త్రేతాయుగంలో ఉన్నాము, లేము మనం. అప్పుడు ఏం చెప్తాం? అయ్యా, రామాయణంలో ఏం రాయబడిందో, వాల్మీకి మహర్షి ఏం రాశాడో అది ప్రమాణం అంటామా లేదా? మరి ద్వాపర యుగానికి సంబంధించి ప్రామాణిక గ్రంథం చెప్పమంటే మహాభారతం చెప్తాం, అంతకుమించి ఏం చెప్పం కదా. ఎందుకని? అది రాయబడింది, గ్రంథస్థం చేయబడింది వేదవ్యాస మహర్షి చేత. కాబట్టి వాల్మీకి రచించిన రామాయణం ప్రామాణిక గ్రంథం రామావతారానికి, వేదవ్యాసుడు రచించినటువంటి మహాభారతం ప్రామాణిక గ్రంథం కృష్ణావతారానికి, సాయి అవతారానికి ఏది ప్రామాణిక గ్రంథం అంటే బాబావారు స్వయంగా రచించినటువంటి శ్రీ సాయి సచ్చరిత్ర ప్రామాణిక గ్రంథం. ఒప్పుకుంటారా లేదా? మరి దీంట్లో ఏముందో చూద్దాం. ఇదే మనకు కావాలి.
వారు చెప్పారు వీరు చెప్పారు కాదు. ఎందుకంటే ఆ చెప్పిన ఆయన అప్పుడు లేడు, ఇప్పుడు చెప్తున్న ఆయన ఇప్పుడున్నా కూడా ఆయన తెలియదు. అందువల్ల ఇందులో చర్చ జరుగుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ చర్చ అంతా చదవండి, చాలా ఉంటుంది. ఆ చర్చల్లో ఏంటంటే, అయ్యా బాబావారు హిందువు అని ప్రకటించాలంటే ఆయన ముస్లిం సాంప్రదాయాలు అనేకం పాటించాడు. కాదు ఈయన ముస్లిం అందామంటే ఆయన హిందూ సాంప్రదాయాలు ఎన్నో పాటించాడు. కాబట్టి హిందువుల సాంప్రదాయాల్ని పాటించాడు. మసీదులో కూర్చున్నాడు, ద్వారకామాయని పేరు పెట్టాడు. ఉండేది మసీదులో, దానికి పెట్టిన పేరేమో ద్వారకామాయి. మామూలుగా ముస్లిం సాంప్రదాయంలో హారతలు ఇవ్వరు, అగ్నిని పూజించరు. ఆయనేమో అగ్నిని పూజించాడు, నిత్యం దునిని వెలిగించాడు, తులసి బృందావనాన్ని ఏర్పాటు చేశాడు. అవును కదా. మరి ఆయన చదవమన్నటువంటి గ్రంథాలు ఏంటి? రామ విజయం, విష్ణు సహస్రనామం, అన్ని హిందువుల యొక్క ఆధ్యాత్మిక గ్రంథాలు చదవమన్నాడు. సరే ముస్లింలు వచ్చి ఏమన్నా నమాజ్ చేసుకుంటానంటే వద్దన్నాడా? అది కూడా చేసుకోమన్నాడు. మరి ఉత్సవాలు చేసుకోవాలంటే ఉరుసోత్సవం చేయమన్నాడు, చంద్రోత్సవం చేయమన్నాడు, శ్రీరామనవమి చేయమన్నాడు. మరి హిందువులాగా హిందూ గురువుల్లాగా జీవించాడా అంటే మత్స్య మాంసాలు తిన్నాడు, చేపలు తిన్నాడు, మాంసాలు తిన్నాడు. మరి అది కూడా చేశాడు. అది ముస్లిం సాంప్రదాయం. మరి ఊది ప్రసాదం అంతా ఆ సాంప్రదాయం అయితే అద్భుతమైనటువంటి బోధలు చేసినాడు హిందూ సాంప్రదాయంలో అని కొన్ని వస్తాయి. దీనన్నింటిని బట్టి ఏం తేల్చారో చెప్తాం. చాలా ఉంది ఉపోద్ఘాతం, అదంతా మీరు చదవండి. చివరికి ఏం తేల్చారంటే ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిద్దముగా ఎవరికి తెలియదు అని కంక్లూషన్. అయ్యా ఎవరికి తెలియదు. ఇదంతా ఎవరికి వారు ఊహాగానాలు చేయాల్సిందే కానీ బాబావారు ఎక్కడా ధృవీకరించలేదు అని చెబుతూ ఇంకొక మాట అంటాడు. అసలు వాస్తవానికి ఒక భగవత్ స్వరూపానికి కులం అంటుతుందా? ఒక భగవత్ స్వరూపానికి మతం అంటుతుందా? ఒకవేళ మతం అంటినా కులం అంటినా అది ఎక్కడి వరకు ఉంటుంది? ఆ అంటుకోవడం అన్నది ఆ దేహం ఉన్నంత వరకు ఉంటుంది. అవునా కదా? ఎందుకని? కులం దేంతో వచ్చింది? దేహంతో వచ్చింది. మతం దేంతో వచ్చింది? ఈ శరీరంతో వచ్చింది. ఈ దేహము శరీరంతో వచ్చింది, కులం మతం. ఈ దేహం చాలించిన తర్వాత ఎక్కడ మతం, ఎక్కడ కులం? ఇంకెక్కడ ఉంది కులం? లేదు. కాబట్టి ఈ మతమైన కులమైన నీతో పాటు వచ్చాయా అంటే ఈ శరీరంతో పాటు వచ్చాయి. అంతకుముందు ఏ ఉపాధో తెలియదు, అంతకుముందు ఎక్కడున్నావో తెలియదు. సచరిత్ర ప్రమాణంగా తీస్తే ఆమె పూర్వజన్మలో ఒక ఆవు, ఆ తర్వాత వైశ్య కులంలో పుట్టింది, ఆ తర్వాత బ్రాహ్మణ కులంలో పుట్టిందని బాబావారే చెప్పారు కదా. సచరిత్రలోనే ఒక భక్తురాలు గురించి చెప్తూ, బాబా ఇన్ని ప్రసాదాలు ఉంటే ఆ భక్తురాలి ప్రసాదమే ఎందుకు ఆపగా తింటున్నారు? మాకు సమస్యగా ఉందయ్యా ఇది. ఆమెకు మీరు అంత ప్రాముఖ్యతనిస్తే మిగిలిన వాళ్ళ దగ్గర మాకు చెడ్డ పేరు వస్తుందని శ్యామ అడిగితే, అరే నాయన నీకేం తెలుసురా మా ఇద్దరు బంధం, ఆమె జన్మజన్మలుగా నన్ను వెంటాడుతూ వస్తూ ఉంది, జన్మజన్మలుగా మా బంధం ఉంది అని చెప్తూ ఫలానా జన్మలో ఒక ఆవు, ఆ తర్వాత ఒక క్షత్రియ కుటుంబంలో, ఆ తర్వాత వైశ్య కుటుంబంలో పుట్టింది అని చెప్పుకుంటూ ప్రతి జన్మలోనూ నన్ను అనుసరిస్తూ వస్తుందని చెప్పారు కదా. మరి ఈ కులం అంటే ఎలా చెప్పగలం? కులం ఏ కులం? ఏ కులం ఎలా నిర్ధారిస్తావు? ఏ కులమైనా మతమైనా దేన్ని బట్టి నిర్ధారిస్తావంటే ఈ శరీరాన్ని బట్టి నిర్ధారిస్తావు. ఉదాహరణకి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పిల్లవాడు బ్రాహ్మణుడు. దేని ద్వారా అయ్యాడు? ఆ శరీరం ధరించి ఆ కుటుంబంలోకి వచ్చాడు కాబట్టి. అంతేనా కదా? ఒకవేళ పుట్టుకతోనే బ్రాహ్మణ పిల్లాడిని తీసుకెళ్ళి ఒక ముస్లిం కుటుంబంలో ఇచ్చేసామనుకోండి, ఎవరికి తెలియకుండా వాడు అక్కడ పెరుగుతూ ఉన్నాడు అనుకోండి, నువ్వు నిర్ణయించగలవా? వాడి కులం నీ వల్ల అవుతుందా? వాడు పెరిగిన వాతావరణం, వాడు మాట్లాడే భాష, వాడు వేషం అంతా చూసిన తర్వాత వీడు ముస్లిం పిల్లాడని అంటావు, కానీ వాడు పుట్టుక నీకెలా తెలుసు? అంటే అర్థం ఏంటి? నీ కులం కానీ మతం కానీ నిర్ణయించేది నీ పుట్టుక తప్ప ఇంకోటి కాదు. మరి ఆ పుట్టుకే తెలియనటువంటి బాబావారి కులాన్ని నిర్ణయించడానికి నువ్వెవరు? పాయింటే కదా, మీకు పాయింట్ అర్థమవుతుంది కదా. ఆ పుట్టుకే తెలియనటువంటి వాడి గురించి నీ ఎలా సాధ్యమవుతుంది? అంతెందుకు బాబావారి ఎరుకని నాకు రియల్గా ఇచ్చాడు. ఈ చర్చలు జరిగేటప్పుడే ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు నాకు. అది ఇచ్చిన తర్వాత ఒక మెరుపు మెరిసింది నాకు. అరే భలే పాయింట్ మనకు నేర్పించాడే బాబావారు ప్రాక్టికల్గా. నేను రాజుపాలెం హై స్కూల్లో 10th క్లాస్ ఇన్విజిలేటర్గా పడ్డా.
10th క్లాస్ ఇన్విజిలేషన్ వేశారు డ్యూటీ. ఆ రోజు ఉదయాన్నే పోయి జాయిన్ కావాలి. గేట్ వేసినందువల్ల రైల్వే గేట్ ఒక 5 నిమిషాలు లేట్ అయింది. ఎగ్జామ్కి అందరూ వెళ్ళిపోతున్నారు, నేను లేటుగా పోతున్నా. నా కోసం ఎదురు చూస్తున్నారు స్టాఫ్ అంతా, ఆ పెద్ద ఆఫీసర్ అంతా. నేను లోపలికి పోగానే రండి మస్తాన్ భాయ్ గారు రండి అన్నాడు. నాకేం అర్థం కాల, మస్తాన్ భాయ్ ఏంటి అని లోపలికి వెళ్ళి, సార్ నా పేరు మస్తాన్ కాదంటే, కాదు మీ పేరు? నా పేరు కర్లపూడి కృష్ణ. అవునా, సరే ఇక్కడ పెట్టండి సంతకం అన్నాడు. పెట్టిన తర్వాత నేను అడిగా, నన్ను ఎందుకు మస్తాన్ భాయ్? మీ వేషం చూశానండి అన్నాడు. నేను ఆ రోజు కొత్త లాల్చి గుట్టించుకుపోయినా. నా దౌర్భాగ్యం వాడు కాళ్ళ కింద దాకా పెట్టాడు దాన్ని. నేను మోకాల దాకా పెట్టమంటే లాల్చి కింద దాకా పెట్టాడు. దాన్ని లాల్చి చూడగానే ముస్లిం అని అనుకుంటే ఎవరైనా, అప్పుడు కింద నుంచి పై చూసుకున్నా, ఓహో కరెక్టే. ఇప్పుడు నా కులం దేని బట్టి చెప్పాడు? నా ఆహారాన్ని బట్టే కదా, నా దుస్తులను బట్టే కదా. ఇక్కడే మోసపోయారు అందరూ. బాబావారు ఫకీర్ వేషం ధరించి వస్తే ఆ ఫకీర్ వేషాన్ని చూసి మోసపోయారు. ఈ ఫకీర్ వేషంతో ఉన్నాడు కాబట్టి ఈయన ముస్లిం అని నిర్ధారించేసుకున్నారు, ఆ విధంగా ప్రవర్తించాడు అనుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టచ్చు మీరు. ఎందుకని ఆమె చప్పట్లు కొట్టిందంటే ఇక్కడ ఎవరు అడిగినా నేను సమాధానం చెప్తానని కదా, ఎవరు అడిగినా సమాధానం చెప్తా అనే ఉద్దేశం. కాబట్టి అప్పుడు అంటారు ఒక అద్భుతమైన మాట, అదేంటంటే ఎవరైతే సర్వమును త్యజించి, నేను చెప్పే మాట ఇందులో ఉంది చదవండి, నేను కల్పించింది కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతునికి సర్వస్వ శరణాగతి యునరించెదరో వారు దేవునిలో ఐక్యమైపోదురు. సర్వాన్ని త్యజించేసి ఆయనకి సర్వస్వ శరణాగతి అయిన తర్వాత నువ్వు ఆయనలో ఐక్యమైన తర్వాత నీ కులం ఏంటి? ఉదాహరణకి మనం కృష్ణానదిలో పోయి మునకేశాం, పుష్కరాలు వచ్చాయి. అప్పుడు ఆ నదిలో మునకేసినప్పుడు మిమ్మల్ని అడిగాను నేను, ఏమండి మీరు ఏ నదిలో మునిగారు అన్న. కృష్ణానదిలో మునిగినప్పుడు కృష్ణమ్మ అన్న. పెన్నా నదిలో మునిగినప్పుడు పెన్నా అన్నారు. గోదావరిలో మునిగినప్పుడు గోదావరి అన్నారు. గంగలో మునిగినప్పుడు గంగా అన్నారు. కావేరిలో మునిగితే కావేరి అన్నారు. ఎందుకని? మీకు ప్రత్యేకమైనటువంటి పాయ తెలుస్తూ ఉంది, మీరు మునిగిన సందర్భం తెలుస్తూ ఉంది, మునిగిన స్థలం తెలుస్తుంది కాబట్టి మీరు పేరు పెట్టారు. ఇవన్నీ కలిసినటువంటి సముద్రంలో మునిగారు. ఇప్పుడు చెప్పండి పేరు ఏ పాయో మీరు తెలుసుకోగలరా? అన్నీ కలిసే సముద్రంలో. ఇప్పుడు సముద్రంలో మునిగినప్పుడు ఆ పేర్లన్నీ మాయమైపోయినాయి. ఇప్పుడు కృష్ణ అనే పేరు లేదు, కావేరి పేరు లేదు, గంగా పేరు లేదు. అవన్నీ కలిపి ఒకే పేరుతో వ్యవహరించబడుతున్నాయి. ఆ పేరే సముద్రం. ఎక్కడ మునిగారండి? సముద్రంలో మునిగారండి అంటాం. కాబట్టి ఇదొక జీవాత్మ, దీనికి ఒక పేరు, అదొక జీవాత్మ అదొక పేరు, ఇంకొక జీవాత్మ ఇదొక పేరు, రకరకాల పేర్లతో ఉన్నాయి. ఇవన్నీ పోయి పరమాత్మలో కలిసిన తర్వాత ఏంటి నీ పేరు అంటే పరమాత్మే. నీకు వ్యక్తిగతమైన పేరు ఎక్కడుంది? ఇంకా నీకు వ్యక్తిగతమైన పేరు పోయింది. ఎప్పుడు పోయింది? నువ్వు కలిసిపోయిన తర్వాత పోయింది, కలవక ముందు ఉంది. బాబావారు దేహంతో ఉన్నప్పుడు దేహంతో ఉన్నారు కాబట్టి ఆయన షిరిడి సాయిబాబా షిరిడీలో వచ్చాడు, ఆ వేషధారంలో ఉన్నాడు, ఓకే, ఆడ వరకు కూడా ఒప్పుకుందాం. ఇప్పుడు ఆయన ఐక్యమైపోయినాడు. ఆయన పరబ్రహ్మలో ఐక్యమైన తర్వాత తన ఉన్నతం తన నిజస్థానానికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయనకి ఇంకేమీ అంటే అవకాశం లేదు. ఆ సందర్భాన్ని చెప్తున్నారు. దేవునితో ఐక్యమైపోయిదరు వారికి దేనితో సంబంధము కానీ భేదభావము కానీ ఉండదు, ఇంకా ఉండే అవకాశం లేదు. వారికి జాతి మతములతో ఎట్టి సంబంధము లేదు. ఇది భక్తులుగా మనం నిర్ణయించుకోవాలి. ఎవరైనా సచ్చరిత్ర చదవనివాడు, ఆధ్యాత్మిక తత్వచింతన తెలియనివాడు, స్వార్థబుద్ధితో ఉన్నవాడు, సంకుచిత భావాలతో ఉన్నవాడు, ఇలాంటి వాడు ఇలాంటి ఆసక్తికరమైనటువంటి దాన్ని రేపుతారు. అలా రేపే వాళ్ళు ఇప్పుడు కాదు, మనకు త్రేతాయుగం ముందు నుంచి ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. అప్పటి నుంచి ఈ బ్యాచ్ ఉంది. అప్పటి నుంచి దేవతామూర్తులతో వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, దేవతామూర్తుల మీద విమర్శలు చేసి జీవించే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతోనే సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే గొప్ప విషయం ఏంటంటే, ఉదాహరణకి బాబా విషయంలో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా బాబా గురించి ఒక విమర్శ చేస్తే, నిన్ననే నాకు అనంతపురం నుంచి ఒక మిత్రుడు పెట్టాడు, ఒక సాయి భక్తుడు పెట్టి, గురువుగారు
ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారేంటి అని పెట్టాడు. అదేదో ఉంది వీడియోలో, నేను అదేం నేను చూడను, సహజంగా ఓపెన్ కూడా చేయను. ఎందుకంటే అలా ఎవరైతే బాబాని పనిగట్టుకొని విమర్శిస్తుంటారో వాళ్ళు అసలు సిసలైనటువంటి సాయి భక్తులు. వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు, మనందరికంటే గొప్పవాళ్ళు. మనం భక్తితో ఉన్నామని మనం అనుకుంటున్నాం, వారు బాబాని విమర్శిస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకు కూడా తెలియని రహస్యం ఏంటంటే బాబాతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం అంతా ఇంత కాదు, చాలా దృఢమైనటువంటి అనుబంధం ఉంది. కాబట్టి అలా విమర్శించగలరు. ఎలా అది సాధ్యం అండి అంటే ఒక సందర్భం చెప్తా. శ్రీకృష్ణ భగవాన్ యొక్క అవతారంలో శిశుపాలునికి ఎన్ని తప్పుల వరకు ఇస్తాడు ఆయన అవకాశం? 100 తప్పులు కదా, 100 తప్పుల వరకు ఇస్తాడు. 100వ తప్పు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అందరు సభా మధ్యంలో 100వ తప్పు జరిగింది. అప్పుడు ఈయన సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు. ఆ సుదర్శన చక్రం వెళ్ళి ఆ శిశుపాలుని యొక్క తలని ఖండించింది. తల మొండెం వేరైపోయింది. అందరూ దిగ్భ్రాంతితో చూస్తుంటే ఇంకా దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే అక్కడ నుంచి వచ్చినటువంటి ఆ లైట్, ఆ జ్యోతి నేరుగా వచ్చి శ్రీకృష్ణుడిలో ఐక్యమవుతుంది. శిశుపాలుని యొక్క దివ్య జ్యోతి, ఆత్మజ్యోతి శ్రీకృష్ణుల్లో ఐక్యమైతే అక్కడ ఉన్న వాళ్ళకి అదొక పెద్ద ప్రశ్న అయిపోతుంది. అడుగుతారు, కృష్ణ నిన్ను 24 గంటలు ద్వేషించిన వాడు, నిన్ను విమర్శించిన వాడు, వాడికి అంత తేలిగ్గా ఎలా నీలో ఐక్యం చేసుకున్నావు? నీలో ఐక్యం కావాలంటే ఎన్నో సాధనలు చేయాలి, ఎన్నెన్నో కఠోర తపస్సు చేయాలి. కానీ నిన్ను నిత్యం ద్వేషించే వాడికి ఎలాంటిది ఇచ్చింది అంటే అది ద్వేషం కాదు అని అక్కడ ఒక అద్భుతమైన రహస్యం చెప్తాడు. ఇప్పుడు రావణాసురుడు, ఈయనెవరు? రామావతారంలో రావణాసురుడు, దుర్యోధనుడు, దంతభక్తుడు, వీళ్ళందరూ విష్ణుమూర్తిని ఆరాధించి సనక సనందాదుల చేత శపించబడి జయ విజయులుగా ద్వారం దగ్గర ఉన్నప్పుడు, జయ విజయులుగా విష్ణుమూర్తి దగ్గర ద్వారపాలకులుగా ఉన్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి సనక సనందనాదులని అడ్డగించినందుకు వాళ్ళు కోపగించి శపిస్తారు. శపించినప్పుడు వాళ్ళు కోరుకునేది, అయ్యా మీరు విష్ణు ద్వేషులుగా ఉండి కేవలం 3 జన్మల్లో తరించి విష్ణు సాయుధ్యం చేరుతారా, లేదు విష్ణువుని ప్రేమించే వాళ్ళుగా ఉండి 6 జన్మలు 7 జన్మల ప్రకారం మీరు విష్ణు సాయుధ్యాన్ని కోరుకుంటారా అంటే అప్పుడు జయ విజయులు అనుకున్న కోరింది ఏంటంటే, అయ్యా అన్ని జన్మలు మేము భరించలేము, ఆయనకి శత్రువులుగా ఉండి ఆయన్ని ద్వేషిస్తూ ఉండి మేము ఆయన్ని త్వరగా చేరుకుంటామంటే, అలాగైతే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కరుగా వాళ్ళు వచ్చారు. త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో అలా వచ్చారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ద్వేషించే వాళ్ళగా అనిపిస్తారు కానీ కాదు, సాయి భక్తులే వాడు. మరి సాయితో వారికి ఉన్న రుణానుబంధం ఏంటో, ఆ రుణానుబంధంతో వారికి ఈ యాత్ర ముగిసేటప్పుడు తెలిసి వస్తుంది ఖచ్చితంగా. బాబాని మళ్ళీ ఎందుకు అన్నామంటే ఆయన పరబ్రహ్మ స్వరూపుడు అనేది తెలుసుకుంటారు. అందువల్ల మనం వాటి గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. నేనైతే కన్నా పట్టించుకోను. ఎవరన్నా నాకు మెసేజ్ పెట్టినా బాబా మీద విమర్శ అదే అంటే నేను అసలు ఓపెన్ కూడా చేయను. సంశయం ఉన్నవాడికి కదా అది, మనకెందుకు, మనకు అవసరమా? అవసరం లేదు, వదిలేయండి. తర్వాత చివరిలో తేల్చేశారు ఈ అధ్యాయంలోనే. ఏం తేల్చారంటే ఆఖరు వరకు బాబా ఎవరో ఎవరికి తెలియదు అని చెప్పారు. ఇక్కడ తెలియదు అంటే హిందూ అని చెప్పలేదు, ముస్లిం అని చెప్పలేదు. ఆ చర్చ మనకు అవసరం లేదు అన్నారు. అది మనకు అర్థం కావు. ఆ చర్చ మనకు అవసరం లేదు. నువ్వు నమ్మావా నమ్ము, నమ్మలేదా వదిలే. అంటే నీకు సర్టిఫికేట్ ఇస్తే నమ్ముతావా? బాబా వారు ఫలానా నీ సర్టిఫికేట్ ఇస్తే నమ్ముతావా? ఒక డాక్టర్ కాడికి అయితే సర్టిఫికేట్ ఇవ్వాలి. అయ్యా నీకు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఉందా? అసలు వాస్తవం అయితే కన్నా ఆ డాక్టర్ని కూడా సర్టిఫికేట్ అడిగే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. నిజం చెప్పండి, అడుగుతారు పోయి. మీరు ఎక్కడ డాక్టర్ కాడికి వెళ్ళి ఆ నిలబడుకొని ఆయన దగ్గరికి వెళ్ళిన వెంటనే నీ రోగం గురించి చెప్తావా? సార్ దయచేసి మీ సర్టిఫికేట్ జెరాక్స్ కాపీ ఒకటి చూపిండి, మీరు ఎంబీబీఎస్ చేశారా, ఎన్ని మార్కులు వచ్చాయండి, ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా చూసి కాపీ కొట్టారా? ఎవడైనా ఏ పేషెంట్ అయినా అడుగుతాడా? మరి మనం ఎందుకు అడగదాం ఆయన సర్టిఫికేట్? హిందువా, ముస్లిమా, దేవుడా కాదా, నీకు అవసరమా? వాడు రోగం కోసం వచ్చినాడు, వైద్యుని యొక్క
ఆయన పుట్టుపూర్వోత్తరాలతో వాడికి పని లేదు. వాడికి కావాల్సింది ఏంటంటే నా రోగాన్ని పోగొట్టగలడా లేడు, అంతే. మరి నీ భవరోగం కోసం ఆయన దగ్గరికి వెళ్ళావు, వాడు శారీరక రోగం కోసం వెళ్ళాడు. నీ భవరోగం జన్మలుగా అంటిపెడుతున్నటువంటి రోగం పోగొట్టుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళి నీ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, నువ్వు హిందువా నువ్వు ముస్లిం అవసరమా మనకు లేదు. కాబట్టి ఆ టాపిక్ ఇంకెప్పటికీ తేవద్దు, వదిలిపెట్టండి అని అంటూ చివరిగా ఒక కంక్లూషన్ ఏమిచ్చారంటే అద్భుతావతారంలో మానవ దేహంతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవచ్చును అని తేల్చేశాడు. ఇక్కడ కూడా వాళ్ళు దేన్ని బట్టి చెప్పొచ్చో చెప్తున్నారు, వారి చర్యలను బట్టి చూడ. మరి ఎందుకు ఇలా అంటున్నారు అంటే ఆయన సమీపంలో మనకు సమీపంలో ఉద్భవించిన వాడు, ఆయన దేహాన్ని ధరించాడు. ఆ ధరించి సమాధి చెంది కూడా 100 ఏళ్ళు కూడా పూర్తి కాల అంటే అర్థం ఏంటి, సమీపంలో జరిగింది, మన అదృష్టం మన దగ్గరలో. అదే ఒక 1000 సంవత్సరాల తర్వాత అంటే మన తర్వాత ఒక 10 తరాలు, మన తర్వాత 10 తరాలు. సరే మీరు ఆలోచించండి, ఒక 10 తరాల తర్వాత బాబా ఉంటాడా ఉండడా, పోతాడా మాయమైపోతాడా, ఆయన ప్రభ పోతుందా? మరి 10 తరాల తర్వాత మనం ఉండు మనవాళ్ళు అప్పుడు ఎట్లున్నా ఆయన ఉంటాడు కదా శాశ్వతంగా. అప్పుడు ఈ చర్చ రాదు. ఇప్పుడు మనకు సమీపంలో ఉంది కాబట్టి ఆయన జననము ప్రస్థానం అంతా ఈ చర్చ అంతా నడుస్తూ ఉంది. అందువల్ల ఏం చెప్తున్నారు అంటే ఆయన చర్యలను బట్టి చూడ, ఆయన ప్రవర్తన విధానం బట్టి చూస్తే, ఆయన మహిమల్ని లీలల్ని బట్టి చూస్తే ఆయన మానవ దేహంతో ఉన్నప్పటికీ కూడా సాక్షాత్తు భగవత్ స్వరూపుడే అని తేల్చేశాడు. కానీ శ్రీరామచంద్రుడు ఎప్పుడూ కూడా నేను భగవంతుణ్ణి అంటే ఆయన ఒప్పుకోలే. నేను దశరథాత్మజుణ్ణే, నేను దశరథ యొక్క కుమారుణ్ణే. బ్రహ్మదేవుడు లాంటి వాళ్ళు వచ్చారు, నారదులు లాంటివి వచ్చారు. అయ్యా నువ్వు మామూలు వాడి కాదు, నువ్వు నారాయణ అంశవి, నువ్వు సామాన్యుడిలాగా అనుకుంటున్నావు అంటే నేను సామాన్యుడినే, నేను దశరథుడు కుమారుణ్ణే అలా ఇష్టపడ్డాడు. శ్రీకృష్ణుడు కూడా అలానే ఇష్టపడ్డాడు. కేవలం భగవద్గీతలో మాత్రమే ఆయన ధృవీకరించారు. అదేవిధంగా బాబావారు అన్ని అధ్యాయాల్లో ఆయన ఎంత తెలిసిన వాడైనా సామాన్యంగా ఉన్నాడు, ఆయన పరబ్రహ్మ స్వరూపమైన సాధకుని వలె నటించాడని చెప్తూ కేవలం ఒక అధ్యాయంలో మాత్రమే నేను జగన్మాతను త్రిగుణముల సామరస్యమును చెప్తాడు, అంతే. మిగిలిన అన్ని సందర్భాల్లో అలానే చెప్తాడు. కాబట్టి ఇంకా దాన్ని మనం విడిచిపెట్టేయాలి. ఇంకా ఎప్పుడు కూడా ఆ చర్చల్లోకి మనం వెళ్ళడానికి లేదు. ప్రమాణం ఏంటి అంటే శ్రీ సాయి సచ్చరిత్ర 7వ అధ్యాయం ప్రమాణం అయిపోయింది. ఇంకా ఆ తర్వాత దాంట్లోకి వెళ్దాం. సాయిబాబా వైఖరి, అది పెద్ద పదం. వైఖరి అంటే యాటిట్యూడ్ అంటాం. ఆ భగవంతుడు ఎలా ప్రవర్తించేవాడండి, అదొక వైఖరి. ఉదాహరణకి రామావతారంలో రాముని యొక్క వైఖరి ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే సతి, వైఖరి. అవునా కదా? ఆయన ఒకే మాట, ఒకే బాణం, ఒకే సతి. మరి శ్రీ కృష్ణావతారం ఆయనే కదా, ఆయన కృష్ణుడు. ఇప్పుడు వైఖరి 8 మంది భార్యలు, అష్టమహిషులు, 16,000 మంది ఆయన్ని ప్రాణసమంగా ఆరాధించేటువంటి గోపికలు. అవునా కదా? మరి మారిపోయిందే వైఖరి. మరి 3వ అవతారం వెంకటేశ్వర స్వామి అవతారం, ఇక్కడ వైఖరి వేరే, మళ్ళా మారిందా లేదా? మారుతూ వస్తుంది వైఖరి. ఆ అవగాహనతో మనం ప్రవర్తించినట్లయితే, తెలుసుకున్నట్లయితే బాబావారి వైఖరి కూడా ఒకటి ఉంది. ఆయన ఇలా అంతే, ఆ అవతారం ఇంతే, దాన్ని ఇంకొకరితో పోల్చడానికి లేదు, ఇంకొకరితో తారతమ్యాలు అడగడానికి కూడా లేదు. ఆ అవతారం అలానే ఉంటుంది. మరి ఆయన హిందువా ముస్లిమా అని చర్చ పక్కన పెట్టేసిన తర్వాత వైఖరిలో ఏమన్నారో చూడండి. షిరిడీ గ్రామములోనున్న శని, గణపతి, పార్వతీ శంకర, గ్రామదేవత, మారుతి మొదలగు దేవాలయములన్నింటినీ తాత్యాపాటిల ద్వారా బాబా మరమ్మత్తు చేయించెను. మరి ఆ బాధ్యత తీసుకున్నాడు కదా. ఒకవైపు ఒరగాలనుకుంటే ఆయన అలా చేసేవాడు కాదు. అయితే ఒకటి నిష్పక్షపాతంగా చెప్పాలంటే కనుక, సభాముఖంగా మనసులో ఉండే చెప్పాలంటే కనుక, బాబావారు హిందువుల వైపు మొగ్గారా లేదా అని అంటే 100% మొగ్గారు అని నేను అంటాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం. అదేంటంటే ఇందాకనే మీరు ఆయనకి ఏ మతం లేదన్నారు కదా అంటే,
ఇందాక ఒక మాట అన్నాడు, వారి చర్యలను బట్టి చూడ ఆయన దేవుడనే చెప్పవచ్చు అని అన్నారు కదా. నేనంటున్నా ఆయన చర్యలను బట్టి చూస్తే కనుక ఆయన హిందువుల వైపు మొగ్గాడు అనడానికి నాకున్న ప్రబలమైనటువంటి ఆధారం ఏంటంటే, బాబావారి అంత్యక్రియల్ని, అంతిమ సంస్కారాన్ని ఏ ప్రమాణంగా చేయాలి, హిందూ సాంప్రదాయం ప్రకారమా ముస్లిం సాంప్రదాయం ప్రకారమా అన్నప్పుడు ఓటింగ్ జరిగినప్పుడు ఆ ఓటింగ్లో హిందువులు ఎలా గెలిచారో ఆయన ఆజ్ఞ లేకపోతే జరుగుతుందా? సమస్య లేదు. ఇది ఒక వాదన, నా వాదన. కాబట్టి బాబావారు అలా ఒరిగారనుకున్నాడు, ఒరిగారు, కారణం మనకు తెలియదు. అలాగనే అటు వెళ్ళలేదని కాదు, అలా ఒరిగారు. త్రాసు ఒక పక్కకి అలా వచ్చిందని నేను చెప్పగలను. ఆ తర్వాత ఈరోజు బాబావారికి జరిగే పూజలన్నీ కూడా దాదాపుగా హిందూ సాంప్రదాయం ప్రకారమే జరుగుతున్నాయి. మరి ఈరోజు బాబాను దర్శించే వాళ్ళలో 95% మంది భక్తులు హిందువులే కాదా? ఈరోజు దేవాలయాలు ఎన్నైతే ఉన్నాయో అక్కడ ముస్లిం సాంప్రదాయం ప్రకారం జరిగేది ఆ ఉరుసు ఉత్సవం, చందనోత్సవం తప్పనిచ్చి ప్రతిరోజు జరిగేటువంటి నైమిత్తిక కార్యక్రమాలన్నీ కూడా హిందూ సాంప్రదాయం ప్రకారమే జరుగుతున్నాయి. అంటే అర్థం ఏంటంటే బాబావారు యాక్సెప్ట్ చేశారు అని నేను అనుకుంటూ ఉన్నా. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఆయన ఒరిగారని నేను అనుకుంటున్నా. అందులో ఇంకో కారణం, నేను హిందువును కాబట్టి ఆ యాంగిల్లో చూసే ఒక పార్షియాలిటీ కూడా నాకు ఉంటుంది కదా. అదే ఒక ముస్లిం భక్తుడు కనుక అయితే లేదు బాబావారు ముస్లిం భక్తుడే, ముస్లిమే అనేటువంటి పార్షియాలిటీ ఆయనకు ఉండొచ్చు కనుక నేనైతే అలా భావిస్తాను. తర్వాత వారి దాన గుణం గురించి చెప్తూ, వారి దాన గుణము ఎన్నదగినది, దక్షిణ రూపముగా వసూలైనటువంటి పైకమునంతని పంచిపెట్టేవారని మనకు తెలుసు. అసలు ఇక్కడ పెద్ద రహస్యం ఉంటుంది. అది ఎంత సామాన్యమైన రహస్యం అయితే కాదు. అది కానీ మీరు బాగా లోతుగా ఆలోచిస్తే ఈ దక్షిణ విషయంలో దక్షిణ మీమాంస అనే ఒక చర్చ కూడా ఉంది సచ్చరిత్రలో. దక్షిణ మీమాంస, దక్షిణ ఎందుకు తీసుకోవాలి, అసలు ఆ పరబ్రహ్మ స్వరూపానికి దక్షిణకి ఏం సంబంధం, భగవంతుని విషయంలో దక్షిణకే ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు అని అంతా దాంట్లో చర్చ వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే దక్షిణ రూపంగా వసూలైన మొత్తం కూడా ఆయన దానం ఇచ్చేసేవారు. ఏ రోజు వసూలు చేసింది ఆ రోజు ఇచ్చేసేవారు. ఆ ఇచ్చే వాళ్ళల్లో కొంతమందికి రోజుకి 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు అని రాసింది కదా. అందులో 50 రూపాయలు అంటే ఎంతో తెలుసా? ఇప్పట్లో 50 రూపాయలు అంటే దాదాపు లక్షల రూపాయలు. రోజుకి 50 అంటే లక్షల రూపాయలు. మీకు ఈ లెక్క తెలియాలంటే మీ దగ్గర క్యాల్కులేటర్ ఉంటుంది కదా, ఆ క్యాల్కులేటర్ తీసుకొని 100 రూపాయలకి వేయండి లెక్క. 100 రూపాయలు మామూలుగా 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీ అయితే కనుక 2.5-3 సంవత్సరానికి డబల్ అవుతుంది. లేదు ధర్మ వడ్డీ 2 రూపాయలు అట్టయితే కనుక 4-5 సంవత్సరాలు పడుతుంది. లేదు బ్యాంకు వడ్డీ అయితే 7 సంవత్సరాలు పడుతుంది. ఉదాహరణ అంటున్నా. ఇప్పుడు అదంతా తీసి 10 సంవత్సరాలు వేయండి. అంటే 100 రూపాయలు వేసి 10 సంవత్సరాలకి అది 200 అయింది. ఇంకో 10 సంవత్సరాలకి 400 అయింది. ఇంకో 10 సంవత్సరాలకి 800 అయింది. అలా వేసుకుంటూ వెళ్ళండి. ఇప్పటికి వచ్చి లెక్క చూస్తే మీకు కళ్ళు తిరిగిపోతాయి. అంత డబ్బు ఇచ్చేవాళ్ళు కొంతమంది. దాంట్లో ఏం రాశారు? భక్త కొండాజీకింత, బడే బాబాకింత, ఆమనీకింత రాశారు కదా. మరి ఇచ్చిన వాళ్ళేమో కొద్దిమంది, పుచ్చుకున్న వాళ్ళేమో చాలామంది. వీళ్ళ దగ్గర ఎందుకు తీసుకున్నాడు, వీళ్ళకి ఎందుకు ఇచ్చాడు, ఇది ఒక రహస్యం. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నానాసాహెబ్ చంద్రకర్ వచ్చాడు, ఆయన దగ్గర పెరుక్కున్నాడు, అడిగాడి తీసుకున్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన దగ్గర తీసుకున్నాడు, బలవంతం తీసేసుకున్నాడు, పీడించి తీసుకొని ఏం చేశాడు, అక్కడ ఉన్న వాళ్ళకి పంచాడు. వాళ్ళు రాజు హాయిగా కూర్చొని కమ్మగా కూర్చొని సాయంత్రం అయితే అవి తీసుకుని వెళ్ళేవాళ్ళు. మళ్ళీ అందరికీ ఇచ్చేవాడా? మహల్సాపతికి ఇచ్చేవాడు కాదు. ఆయన కటిక దారిద్ర్యంలో ఉన్నాడు మహల్సాపతి. పేరు పెట్టి పిలిచిన ఆయన సామాన్యుడా? మనం అంటాం కదా, ఆ గుడికి నన్ను రానిరా, ఎంత సేవ చేశాను నేను గుళ్ళో, అంత సేవ చేస్తే నన్ను రానికుంటారా, మీకు ఎంత కొవ్వు అని అంటాం కదా. నేను ఆయనకి నేను విగ్రహాన్ని ఇచ్చిన దాతనండి, నన్ను రానిరా అని ఎన్ని మాట్లాడతాం మనం, అంతే కదా. మరి పేరు పెట్టినవాడు అండి ఆయన, సాయి అని నామకరణం చేసిన వాడు, సామాన్యుడు కాదు భక్త మహల్సాపతి. మరి ఆ మహల్సాపతికి పైసయ్యిలా దారిద్ర్యంలో ఉన్నాడు, భిక్షెత్తుకున్నాడు, అసలు కట్టిక దారిద్ర్యంలో ఉన్నాడు. అంతా ఇంత కాదు, చివరికి బాబాలాగా ఆయన కూడా భిక్షెత్తినాడు. మరి అంత భిక్షెత్తినా, అయ్యా నీ భక్తుడు, నీ ప్రియమైన భక్తుడు,
అల్లాడిపోతున్నాడు పేదరికంతో, కాస్త సహాయం చేయమంటారా అంటే లేదు లేదు వాడికి ఇయ్యొద్దు అంటాడు. ఇది ఎక్కడ విడ్డూరం? వాడికి ఇయ్యొద్దు అంటాడు, వాడికి ఇవ్వాల్సింది వేరే ఉందంటాడు, పైసా తాకనీడు. బడే బాబా అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన డాబు డీబుగా వస్తాడు, ఆయన టక్కుటమారాలు హాయిగా దర్జాగా వస్తాడు, బాబా పక్కన కూర్చుంటాడు. ఆయన స్టైలే వేరుగుండేది అప్పట్లో. ఆయనకి 50 రూపాయలు. 24 గంటలు సేవ చేసేవాడికి పైసలే. నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు బాబాని? నీ వల్ల అవుద్దా? మన మట్టి బుర్రకు అందుతాడా ఆయన? అందడు. మీరు ఎప్పుడైనా సరే ఒకరి దగ్గర నుంచి తీసుకొని ఇంకొంతమందికి ఇస్తున్నాడు అంటే అక్కడ లెక్క ఏదో ఉండాలా వద్దా? నిన్న ఎందుకు మనకు ప్రత్యక్షంగా జరిగింది చూద్దాం. నిన్న సాయి సత్యవ్రతం జరిగింది. సాయి సత్యవ్రతంలో 32 జంటలు పాల్గొన్నాయి. 32 జంటలు ఉచితంగానే వచ్చారు, సేవ చేసుకున్నారు. బాబావారి ప్రసాదం వాళ్ళకి ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? ఉచితంగా కూర్చున్నారు అంటే బాబావారు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. అవునా కదా? వాళ్ళ పైసా లేకుండా అవకాశం ఇచ్చాడు. మరి వీళ్ళందరికీ అవకాశం ఇవ్వడానికి ఆయన కొంతమంది పెనాల్టీ వేసాడు కదా. పెనాల్టీ వేసింది 2-3. ఏదో రామస్వామి గారు, రత్నమ్మ లాంటి ఇట్లాంటి వాళ్ళకి ఓ పెనాల్టీ వేసినాడు. వేసి అయ్యా మీరు ఇవ్వండి డబ్బు. ఎందుకంటే ఆయన చెప్పకపోతే మీరు ఎలా ఇస్తారు? మీ వల్ల అవుద్దా? జీతం డబ్బులు వస్తే ఆ పర్సులో పెట్టుకుంటే జీతం డబ్బులు పోయినా కూడా నేను ఇది పెడతారని వచ్చింది ఒక భక్తురాలు. అర్థమైందా? నీ జీతం డబ్బులు పోయినాయి, నీకు 1000 రూపాయలు అంటే చాలా ఎక్కువ, నీకు వచ్చే జీతమే 2000 3000, అందులో 1000 రూపాయలు ఇస్తావే అని అనిపిస్తుంది కదా. కానీ బాబావారు ఆర్డర్ వేసాడు, తెచ్చివ్వు అని. కలుపు మజ్జిగ అందరికీ పంచు, కలిపారా లేదా? మజ్జిగ వచ్చిందా లేదా? మరి ఈ లెక్కలు ఏదో ఉన్నాయి. ఆ లెక్కలు కానీ అర్థమైతే బాబావారు ఎప్పుడు అవకాశం ఇస్తారా, నాకు ఎప్పుడెప్పుడు సేవ చేస్తామా అని తప్పించిపోతాం మనం. ఆ లెక్క తెలియకపోతే ఇదేంటి, ఇది మనం ఏంటి వాళ్ళు చేసుకోవడం ఏంటి అనిపిస్తుంది. అసలు దాని మీద ఎంత ఆధ్యాత్మిక రహస్యం ఉందంటే, ఆయన నీకు అనుగ్రహం ఇవ్వదలుచుకుంటే నీ నుంచి ముందు లాగేసుకుంటాడు. అది సూత్రం. భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు వస్తుందంటే నీ నుంచి ఆయనకి ఏమొస్తుందో పరిశీలించి లాక్కున్న తర్వాత ఆయన ఇస్తాడు. కాబట్టి అది దక్షిణ రూపంలోనా, సేవ రూపంలోనా, ఇంకొక రూపంలోనా కాదు, ఏదో ఒక రూపంలో నీ నుంచి తీసుకుంటాడు ఆయన. కాబట్టి సేవ చేసిన వాళ్ళందరూ ఎలా చేయగలుగుతున్నారు అంటే సేవ రూపంలో ఆయన నీ నుంచి లాక్కుంటున్నాడు. అంటే ఆయన ఇవ్వదలుచుకున్నది ఏదో ఉంది, పెద్ద మొత్తంలో ఉంది, అది ఇవ్వడానికి నీకు ఇచ్చేటువంటి చిన్న పరీక్ష అని నాకు అనిపిస్తుంది. అది నాకైనా మీకైనా ఎవరికైనా అదే సూత్రం వర్తిస్తుంది. అందువల్లనే ఆయన పిలుపు వస్తే ఇచ్చేయాల్సిందే, ఆగడానికి లేదు. మీకు సచరిత్రలో ఉంది కదా, అయ్యా నాకు ఉద్యోగం వస్తే మొదటి జీతం ఇవ్వాలనుకున్నాను, అది ఇవ్వలేదు, మర్చిపోయాను, ఇన్ని సంవత్సరాల తర్వాత గుర్తు చేసి తన దగ్గరికి లాగించుకుని ఆయన తీసుకున్నాడు అని ఒక భక్తుడు స్టేట్మెంట్ ఇస్తాడు కదా. గోవా పెద్ద మనుషులు అనేటువంటి విషయంలో ఆయన ప్రమాణం చేశాడు, ఉద్యోగం వస్తే ఇస్తానండి జీతం అన్నాడు, మర్చిపోయింది. సంవత్సరాలు అయిపోయింది, ఆయన మర్చిపోయాడు, ఈయన మర్చిపోయాడా? మర్చిపోలా. ఒక భక్తురాలు అనుకునింది బాబావారికి పేడా పెట్టాలి అని, ఇచ్చి పంపించింది, తెచ్చినాడు, మర్చిపోయినాడు, ఈయన మర్చిపోయినాడా? ఇంకో భక్తురాలు వంకాయలు పంపించింది, కూర వండి పెట్టు, వేపుడు చేయని, తెచ్చినా మర్చిపోయింది, ఆయన మర్చిపోయాడా? మర్చిపోలా. ఇంకొక ఆయన, అయ్యా నేను షిరిడీకి రావాలంటే నేను తేనీరులో అంటే టీలో చక్కెర తాగడం మానేస్తున్నాను, కాబట్టి ఆ మిగిలిన డబ్బులతో నీ దగ్గరకు వస్తానని ఒక భక్తుడు మొక్కుకుంటే ఆయన మర్చిపోయాడా? మొక్కు చెల్లించిన వెంటనే వాడికి చక్కెర కలిపిన మంచి టీ రా అని చెప్పాడు అన్నాడు కదా. అంటే అర్థం ఏంటంటే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంటుంది. మనకు ఉండాల్సిన ఎరుక ఏంటంటే బాబా సమక్షంలో ఏది జరిగినా అది ఒక ప్రణాళిక ఉంటుంది. అది మనకు అర్థం కాకపోవచ్చు. అలా అర్థం కానంత మాత్రాన అక్కడేమీ ప్రణాళిక లేదనుకోకూడదు. ఎందుకంటే మనం బాబావారిని కానీ లేదా పరబ్రహ్మ స్వరూపాన్ని దేనితో పోలుస్తున్నామంటే ఎవరైతే ఈ సృష్టిని చేశారో, ఎవరైతే గ్రహాలను సృష్టించారో, విశ్వాన్ని సృష్టించారో, కోట్ల మైళ్ళ దూరాలు ఉన్నటువంటి ఇది అంతా ఎవరి వల్ల సాధ్యమైందో వాళ్ళు అంటున్నామంటే నీ రచన నా రచన వాళ్ళకెంత? అసలు నువ్వెంత? వాస్తవానికైతే 350 కోట్ల సంవత్సరాలైంది ఈ భూమి మీద జీవి పుట్టి.
350 లక్షల కోట్ల సంవత్సరాలు 350 లక్షల కోట్ల సంవత్సరాలు అయింది ఈ భూమి మీద జీవం పుట్టి, ఏకకన్య జీవిగా పుట్టింది. ఆ తర్వాత ఆ జీవి అమీబాగా పుట్టి అక్కడి నుంచి మార్పు చెందుతూ తర్వాత జలచరాలు, ముందు చేపలు అవి వచ్చాయి, అందుకని మత్స్యావతారం వచ్చిందంటారు. ఆ తర్వాత భూమి మీదకి కూర్మ అవతారం వచ్చింది, అది కూడా సృష్టి ప్రకారమే జరుగుతుంది. కాబట్టి ఆ తర్వాత అవన్నీ ఉద్భవించడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత మానవుడిగా, ఆది మానవుడిగా ఉన్నటువంటి వాడు ఇప్పుడున్నటువంటి మానవుడిగా రూపాంతరం చెందడానికి ఒక 4 లక్షల సంవత్సరాలు పట్టింది. అంటే 4 లక్షల సంవత్సరాలకు ముందు మనం అడవుల్లో ఉన్నాం, మనమంతా, మన బ్యాచ్ అంతా, మన పూర్వీకులందరూ వేటాడుతూ ఉన్నారు నగ్నంగా, ఆడ మగ తేడా ఏమీ లేదు, గుహల్లో ఉంటూ మాంసం తింటున్నారు. ఆ తర్వాత ఎదిగి నిప్పు తయారు చేయడం నేర్చుకున్నారు, వ్యవసాయం నేర్చుకున్నారు, చక్రాన్ని కనిపెట్టారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, సమూహాలు అయినారు, ఇల్లు వచ్చినాయి, సమాజం వచ్చింది, ఆ డబ్బు వచ్చింది, అదంతా కావడానికి 4 లక్షల సంవత్సరాలు పట్టింది. ఉన్నట్టుండేం కాల. ఆ తర్వాత ఇప్పుడు మనకున్నటువంటి ఆధునిక మానవుడు తయారు కావడానికి 75,000 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఆధునిక మనం అంటే అర్థం ఏంటి? ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే మీరు బాగా అర్థం చేసుకోండి. నేను ఉన్నాను, ఊపిరితో దేహాన్ని ధరించాను అంటే మా అమ్మ నాన్నల కలయిక వల్ల నేను, అవునా? మా అమ్మ ఉంది అంటే వాళ్ళమ్మ నాన్న కలయిక వల్ల ఆమె, మా నాన్న ఉన్నాడంటే వాళ్ళమ్మ నాన్న కలయిక వల్ల ఆయన, మరి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ కలయిక. మీరు ఇలా వెళ్తే నాకు ముందున్నటువంటి వాళ్ళల్లో ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోకుండా, ఎందుకంటే ఆత్మహత్య చేసుకుంటే కట్ అయిపోద్ది, తెగిపోద్ది. ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో ఆ శరీరం నుంచి ఇంక జీవి రాదు, అది కట్ అయిపోయింది. అంటే వాస్తవానికి ఆత్మహత్య ఎందుకు మహాపాపం అవుతుందంటే వాడు అనుకుంటాడు నేనే ఆత్మహత్య చేసుకుంటాను అనుకుంటున్నాడు, కానీ కాదు, వాడి ముందు రాబోయేటువంటి లక్షల తరాలను చంపేశాడు వాడు. కాబట్టి పాపి. ఆత్మహత్య మహాపాపం అంటాం కదా. ఎందుకు పాపం? నీకు అధికారం లేదు. నువ్వేమనుకుంటున్నావంటే నా దేహం, నా శరీరం, నా ప్రాణమే కదా అనుకుంటున్నావు. కాదు, నీ నుంచి ఉద్భవించవలసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నువ్వు దాన్ని చంపేస్తున్నావు, ఒక తరాన్ని, ఒక నాడిని చంపేస్తున్నావు, ఒక దారాన్ని చంపేస్తున్నావు. కాబట్టి నువ్వు పాపివి, మహాపాపివి. అందువల్ల ఆత్మహత్య ఎందుకు నేరం అంటే నీ మీదనే నీకు అధికారం లేదు కాబట్టి పాపం అన్నారు. నీ మీద నీకు అధికారం లేదు అంటే అర్థం ఏంటంటే నా ముందు తరాల వాళ్ళు కొన్ని లక్షల మంది పుష్టిగా బతికి పెళ్ళిళ్ళు చేసుకొని సంసారాలు చేసి సంతానాన్ని ఉత్పత్తి చేసినందువల్ల వాళ్ళ క్రమంలో నేను వచ్చాను. అంటే నాకు ముందు లక్షల మంది ఉన్నారండి. సామాన్యం కాదు ఇది. నువ్వెంత, నేనెంత, నువ్వెంతకాలం ఉంటావు, నేనెంతకాలం ఉంటాను. మహా అంటే 70-80 కదా. మరి ఈ 350 కోట్ల సంవత్సరాలతో పోలిస్తే నీ 70-80 సంవత్సరాల చరిత్ర ఎంత? అందువల్లే మానవ జీవితాన్ని గాలి బుడగతో పోలుస్తారు. బుడగ ఎంతకాలం ఉంటుందో అది తుప్పుమని వెళ్తావు. అంటే ఇక్కడ 100 సంవత్సరాలు తుప్పు అంతే, అయిపోయింది, ఏం లేదు. ఉదాహరణకి ఒక దోమ అనుకోండి, ఆ దోమ 2 రోజులు బతుకుతుంది. దోమ యొక్క జీవితకాలం 2 రోజులు. ఈ 2 రోజుల్లోనే పుట్టడం, ఈ 2 రోజుల్లోనే ఎదగడం, ఈ 2 రోజుల్లోనే వివాహం, సంతానం, ఈ 2 రోజుల్లోనే చావడం. అంటే దానికి ఒక జీవిత చక్రం 2 రోజులే, నీకు 100 సంవత్సరాలు. అర్థమైంది కదా మీకు? కాబట్టి ఇదంతా చాలా అల్పమైనది అని ఆలోచిస్తే ఈ అల్పమైనటువంటి దాని గురించి పరుగులు పెట్టడం మానేస్తాం. ఇంత రచన చేసిన వాడికి మన జీవితాలను రచన చేయడం సాధ్యం కాదా? సాధ్యం అవుతుంది. అందువల్ల గుర్తుపెట్టుకోండి, భగవంతుడు రచనా శైలి ఉన్నవాడు. ఏ రచన చేస్తాడు? ఆయన చేయలేని రచన లేదు, ఆయన రాయలేని కథ లేదు. అన్ని కథలకు ఆయనే దర్శకుడు, అన్ని కథల్ని క్లైమాక్స్కి పంపించేది ఆయనే, అన్ని కథల్ని పుట్టుకొని దించేసేది ఆయనే, పెంచేది ఆయనే. అందువల్ల సర్వరచన చమత్కారి ఎవరైనా ఉన్నారు అంటే భగవంతుడే, ఇంకొకడు కాదు అనేది అర్థమైతే చాలు. అందువల్ల ఇది నాటకం అనేసాం. ఇది నాటకం, అంతే కదా, అంతమించలేదు. దాన్ని ఎంత సింపుల్గా చెప్పాడంటే పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, పుట్టుటయు నిజము,
పోవుటయు నిజము నట్టనడిమి పని నాటకము. పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టనడిమి పని నాటకము. ఎట్ట ఎదుట కలది ప్రపంచము కట్టకడపటిది కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము నాటకము. తేల్చిపడేశాడు కదా. ఇంతకుమించి ఎవరు చెప్తారు జీవిత సత్యాన్ని? ఇంతకుమించి చెప్పాల్సిందే లేదు. నాటకం ఆడుతుండరు నాయన. నాటకం ఆడేవాడికి స్క్రిప్ట్తో పని లేదు. డైరెక్షన్ ఇచ్చిన ఆయన ఎలా స్క్రిప్ట్ రాస్తే, ఎలా డైలాగులు చెప్తే నోరు మూసుకొని ఆ డైలాగులు చెప్పి దిగేయాలి అంతే. నేను దిగనంటే కుదరదు. మళ్ళా దిగనండి నేను భలే వేస్తున్నాను నాటకం కుదరదురా. నీ పాత్ర అయిపోయింది, దిగి వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళాలి? ఇంకో పాత్ర రావాలి. నువ్వు స్టేజ్ మీదనే ఉంటానంటే ఎలా? కుదరదు. ఆయన స్క్రిప్ట్ ఎలా రాస్తాడంటే నీ పాత్ర వరకే నటించు, అయితే అద్భుతంగా నటించురా. నువ్వు బాగా నటిస్తే చప్పట్లు వాళ్ళే కాదు నేను కూడా కొడతా. అద్భుతమైన బిడ్డ అండి వీడు. మరి ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఒక భక్తుడికి మాత్రమే బిరుదు ఇచ్చాడు బాబావారు, భక్త అనే బిరుదు. ఎవరైనా భక్త మహల్సాపతి. ఆయన పేరు భక్త మహల్సాపతి. మరి ఎవరికి ఆ బిరుదు లేదే. వేలాది మంది బాబాని అప్పట్లో పూజించారే, వేలాది మంది పూజించారే. భక్త శ్యామానం, భక్త దీక్షితనం, భక్త చందోకరానం, ఏమనం భక్త మహల్సాపతి అంటాం. అంటే అంతమందిలో బాగా చేసినాడు రా వీడు అని చెప్పి వాడికి బిరుదు ఇచ్చాడు భక్త మహల్సాపతి. అర్థమైంది కదా. కాబట్టి ఆయన చూస్తాడు, బాగా నటించిన వాళ్ళకి మార్కులు వేస్తాడు. ఆయనతో పాటు జనం కూడా వేస్తారు, బాగా నటించాడండి ఈయన అని. అది ఒక నాటకంగా మాత్రమే తీసుకోండి, తగులుకోవద్దు పాత్రలకి. ఆ పాత్ర అయిపోయిందంటే దిగిపోవాల్సిందే, ఎంతటి వాళ్ళైనా దిగిపోవాల్సిందే. అద్భుతమైనటువంటి నటనలు చేశాడు ఎన్టీ రామారావు, దిగిపోలేదా? మన కాళ్ళ ముందు దిగిపోయినాడు, మౌనంగా నిష్క్రమించి వెళ్ళిపోయాడు. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, మళ్ళా రమణ మహర్షి లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చారు, వాళ్ళ పాత్ర పోషించారు, మౌనంగా నిష్క్రమించారు. మహానుభావులకే తప్పలేదు, మనకెంత, మనం కూడా మౌనంగా నిష్క్రమించడమే. అంటే టచ్ మీ నాట్గా ఉండాలి అనేది అద్భుతమైనటువంటి మాట. ఆ తర్వాత బాబావారి గురించి చెప్తూ, బాబావారు యువకుడిగా వచ్చినప్పుడు ఆ షిరిడి అనేది కుగ్రామం కదా, ఆ కుగ్రామంలో వైద్యుడు లేకపోతే, వైద్య సదుపాయాలు లేకపోతే బాబావారిని వైద్యులుగా భావించారు. ఆయన గొప్ప హకీం అన్నారు. హకీం అనే బిరుదు, గొప్ప వైద్యుడు, నాటు వైద్యుడు అంటా కదా మనం, అలాంటి గొప్ప హకీం అనే పేరు తెచ్చుకున్నాడు. ఆయన చెయ్యి వాసి. అప్పుడేమనుకున్నారంటే ఆయన హస్తవాసి మంచిదండి అనుకున్నారు. ఇప్పుడు ఆయన హస్తవాసి అంటే ఆయన ఒక్కసారి అలా చూస్తే చాలు మన వైపు అనుకుంటున్నామా లేదా? సకల రోగాలు పోతాయి. అక్కడి నుంచి ప్రారంభమైంది ప్రస్థానం. ఇప్పుడు మనం కూడా కొంతమంది చూడండి, కొంతమంది వైద్యులకి సర్టిఫికేట్తో పాటు, వైద్యంతో పాటు ఒక పేరు వస్తుంది. ఆ పేరు ఏంటంటే హస్తవాసి. ఆయన హస్తవాసి మంచిదండి అని అంటారు. ఆ పేరు సహజంగా అందరికీ రాదు, చాలా కష్టపడితే కానీ రాదు, వచ్చింది అది. కాబట్టి అలా హకీంగా ప్రారంభమైనటువంటి శారీరక రోగాలను పోగొట్టేటువంటి వైద్యుడు చివరికి భవరోగాన్ని పోగొట్టేటువంటి సద్గురువు కింద మారాడు. అలా మారడానికి ఆయన ఏమన్నా చేశాడంటే చాలా చేశాడు. ఆయన ఏమేమి త్యాగాలు చేశాడో చెప్తూ వస్తారు, చాలా ఉన్నాయి. అందులో ఆయన వైద్యం ఏమన్నా సాధారణమైన వైద్యమా? అంత వ్యతిరేకమైంది, అంత వ్యతిరేకమైన వైద్యం. కళ్ళు వాచి ఒకడు వస్తే నల్ల జీడి గింజలు పెట్టమంటాడు. నల్ల జీడి గింజలకి కంటి వైద్యానికి ఏమన్నా సంబంధమా? ఆడ సంబంధం, ఆడ జీడి గింజల ఇంకొకటే కాదు, ఆ భక్తుడికి ఈయన మీద విశ్వాసం ఉందా లేదా, అది ప్రమాణం, అది పరీక్ష, బాబా పరీక్ష. ఉదాహరణకి ఒక భక్తుడు వస్తాడు, జ్వరం ఎక్కువగా ఉంది, మలేరియా జబ్బు ఉంది. బాబా జబ్బు పోవాలంటే ఏం చేయాలంటే ఆ లక్ష్మీ దేవాలయం కాడ కుక్క ఉంటుంది, ఆ నల్ల కుక్క పెరుగన్నం పెట్టరా అంటే తలకాయ ఉండేవాడు ఎవడన్నా పెడతాడా? తలకాయ ఉండేవాడు, తర్క ఉండేవాడు పెడతాడా? నేనేదో వైద్యం కోసం వస్తే నల్ల కుక్క ఏంది, దానికి పెరుగన్నం పెట్టేది ఏంది, పెరుగన్నంకి నల్ల కుక్కకి నా మలేరియా జబ్బుకి ఏమన్నా సంబంధం ఉందా అని అంటాడు. కానీ ఆ భక్తుడు అన్నాడా?
నేరుగా వెళ్ళాడు. ఆ లక్ష్మీదేవరం కాడి పెరుగన్న తీసుకుపోతే తలకొక్క ఉందాడా, తలకొక్క పెట్టాడు, జబ్బు పోయింది. అంటే అర్థం ఏంటి? బాబా విషయంలో తర్కం ఉపయోగిస్తే నువ్వు ఆయన అనుగ్రహాన్ని పొందలేవు. అదే పరీక్ష అంటే అదే, తర్కం ఉండకూడదు. నీ తర్కం పక్కన పెట్టేసి ఆయన నోటి గుండా ఏదొస్తే అది నేను చేయడానికి సిద్ధంగా ఉంటే దాన్ని సర్వస్వ శరణాగతి అంటాం. తర్కం మొదలైందంటే అది నీ మేధస్సును వాడుతున్నావు, నీ జ్ఞానాన్ని వాడుతున్నావు. ఒక్కోసారి మోసం చేస్తాడు ఆయన, అది నీకు అర్థం కాదు. ఇప్పుడు నల్లజీడి గింజలు మోసమే కదా. అంటే పక్కనుండే వైద్యుడు ఏమండి ఎవరైనా పెడతారా ఈ విధంగా అన్నాడంటే వాడికి తెలిసిన విషయం బాబాకు తెలీదా? అంటే అర్థమేంటి? నేను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, భలే మోసం చేస్తాడు ఆయన. అంటే వీడు పడతాడా పడడా, అహంకారంలో పడతాడా పడడా, గర్వంతో ఉంటాడా ఉండడా పరీక్ష చేసి, అయ్యా నువ్వు నల్ల జీడి గింజలు పెడతావు, ఇంకేది పెడతావు పెట్టుకో, నాకెందుకు, ఈ కళ్ళ బాధ్యత నీది అంటే పోతుందంతే. అక్కడ ప్రధానం విశ్వాసం. ఇది నేను మామూలుగా చెప్తున్నా, సైంటిఫిక్గా కూడా ఇది ప్రూవ్ అయిన కాన్సెప్ట్. రేపు సాధనా సత్సంగాల్లో చెప్తాను, అక్కడ మీరు అక్కడ వింటారు. సాధనా సత్సంగాలు ఇది ఒక టాపిక్ ఉంది. అంటే ఇదంతా ఊరికే మోసమా లేదా ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయంటే ప్రూఫ్స్ ఉన్నాయి. గొప్ప థియరీస్ 2 ఉన్నాయి. వాటిని ప్లేసిబో ఎఫెక్ట్ అంటారు. ప్లాసిబో ఎఫెక్ట్, నోసిబో ఎఫెక్ట్ అని 2 అంటారు. చరిత్రలో జరిగింది. వాటి ఆధారంగా తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా శాస్త్రపరంగా నిరూపించినట్టే. అంటే నీ భావం ఏదైతే ఉందో యద్భావం తద్భవతి అని శాస్త్రం అడింది కదా. రుజువు ఉందా అని అంటే రుజువు కాదండి, మీరు అలా నమ్మాలండి అంటారు. కాదు కాదు, రుజువు ఉంది. అది మనం రేపు చెప్పబోతామాట. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా అన్నారనుకో యద్భావం తద్భవతి అంటే నమ్మాలండి అంటారు. నమ్మడం కాదు, ప్రమాణం ఉందా? ఏదైనా ఉంది, ప్రమాణం, చరిత్ర ప్రమాణం ఉంది, ఆ ప్రమాణం ఇది అని చెప్పగలిగేటువంటి అవకాశం మనం తీసుకోవాలి. అప్పుడు పిల్లలు కూడా నమ్మాల్సిందే, తప్పదు. అందువల్ల ఎప్పుడైనా సరే మన తర్కాన్ని తీసి పక్కన పెట్టి, అంటే గురు బుద్ధిని స్వీకరించి స్వీయ బుద్ధిని పక్కన పెట్టి, మళ్ళీ చెప్తున్నా, స్వీయ బుద్ధి, నాకున్న జ్ఞానం, నేను చదివిన చదువు, నాకున్న అనుభవం, ఇదంతా ఒక పక్కన ఉంది. మరొక పక్కేమో ఒక సద్గురు వచ్చాడు, రే అది కాదు ఇది అన్నాడు. ఇప్పుడు నన్ను నేను తగ్గించుకోకపోతే ఆయన నాకు అర్థం కాదు. నన్ను నేను తగ్గించుకోవాలి, తగ్గించుకుని నా గురువు చెప్పాడు చేసేయాలి. వాస్తవంగా చూస్తే, లౌకికంగా చూస్తే, ఇప్పుడు ఉదాహరణకి కాకాసాహెబ్ దీక్షిత్ ఉన్నాడు అనుకుందాం. కాకాసాహెబ్ దీక్షిత్ గొప్ప లాయరు, బాగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి లాయరు. అప్పట్లో లక్షల రూపాయలు సంపాదించగలిగిన సత్తా ఉన్న లాయరు. అప్పట్లో లండన్కి వెళ్ళి లండన్లో కేసులు వాదించగలిగిన లాయరు, సామాన్యం కాదు. అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించిన లాయరు బాబా దగ్గరికి వచ్చేసరికి ఆయనకి లండన్లో ఏదో రైలు ప్రమాదం జరుగుతుంది, కాలు కాస్త కుంటితనంగా ఉంటుంది. కాలి కుంటితనం వచ్చిన తర్వాత ఎంతోమంది సద్గురువుల దగ్గరికి, దేవుళ్ళ దగ్గరికి పోతారు, కాలేదు. ఆ తర్వాత బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం కోరుకుంటాడు? బాబా నా కాలి అవిటితనం పోకపోయినా పర్లేదు, నా మనసుకు పట్టినటువంటి అవిటితనాన్ని పోగొట్టు అని మొక్కుకుంటాడు. అర్థమైందా? ఆ తర్వాత అంత గొప్ప వ్యక్తి కూడా బాబా దగ్గర మౌనంగా ఎందుకున్నాడు? లౌకికంగా పోలిస్తే ఈయన స్కూల్కి కూడా వెళ్ళాడో లేదో తెలియదు, బాబా వారు చదివాడో లేదో తెలియదు, ఆయన క్వాలిఫికేషన్లు తెలియదు, ఆయనేమో లాయర్ కాదు, ఇంకోటి కాదు. ఆయన చిరిగిపోయిన బట్టలు వేసుకునేవాడు, మంచి కోటు కూడా లేదు ఆయనకి, నేల మీద పడుకునేవాడు, ఒక భిక్షగాడు, ఒక పకీరు. మరి ఈ పకీర్ దగ్గరకు వచ్చి కోటీశ్వరుడు బూటీ పక్కన నిలబడి మౌనంగా ఉంటాడు. అద్భుతమైన మేధా సంపత్తి ఉన్నటువంటి ఆయన మౌనంగా ఉంటాడు. ఎలా సాధ్యమైంది? వాళ్ళకి సాధ్యమైంది ఏంటంటే, నా దగ్గర ఏ విద్వత్ అయితే ఉందో, నా దగ్గర ఏ శక్తి అయితే ఉందో, ఏ చదువు అయితే ఉందో, ఇవన్నీ ఆయన ముందు సున్నా, ఎందుకు పనికిరావని నిర్ణయించుకున్నారు. అప్పుడు తల ఒగ్గారు, సాష్టాంగ నమస్కారం చేశారు. నెల రోజులు స్నానం చేయనటువంటి బాబా దగ్గర, మీరు అదే ఈ అధ్యాయంలో ఉంది, చదవండి 7వ అధ్యాయంలో. ఆయన మలమూత్ర విసర్జన మసీదునందే చేసినవాడు, ఉందా లేదా చూడండి కావాలంటే. మలమూత్ర విసర్జన మసీదులోనే చేసేవాడు.
మీరు అనుకుంటున్నారు కదా ఇప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి ఆయన పాదతీర్థం బాబా కలిగితే బ్రహ్మాండంగా ఉంటుందని. ఇప్పుడు తాగడం కాదు, అప్పుడు తాగాలి. ఎందుకంటే ఆయన రెండుకి పోతే ఆడే ఉంది, ఆ రెండుకి పోయింది. పాస్ ఆడే పోయేవాడు, 4 రోజులు స్నానం చేసేవాడు కాదు. అలాంటి దగ్గర ఉండి ఆయనకు అభిషేకం చేస్తే ఆ పాదతీర్థం పట్టుకుంటావా? ఇప్పుడు పాదతీర్థం పట్టుకోవడం కాదు, పాలరాతి విగ్రహం మీద పోస్తే నైస్గా వచ్చి పట్టుకొని ఇది సూపర్ బాగుంది అది పట్టుకొని చూడు, అప్పుడు తెలుస్తుంది నీ కదా. అవునా కదా? అంటే సామాన్యమైన విషయం కాదండి అది. ఆ రోజు భక్తులకి మనం పాదాభివందనం చేసినా సరిపోం. ఆ రోజు భక్తితో పోలిస్తే మన భక్తి పాలిష్డ్ భక్తి అని నేనైతే అంటాను. పాలిష్డ్గా ఉంటాం మనం ఎక్కువ టచ్ మీ నాట్లో ఉంటాం. మనకున్న లౌక్యం ఏంటంటే సంవత్సరాలు పెరిగే కొద్దీ టచ్ మీ నాట్గా ఉండడం అలవాటు అయిపోయింది. ఏ కార్యక్రమంలోనైనా ఎందులోనైనా టచ్ మీ నాటుగా పట్టి పట్టునట్టు ఉండడం మనకు అలవాటైంది. అది కాదు భక్తి అంటే. వాళ్ళు లోతుకు వెళ్ళిపోయారు అంతే. బాబా నా దేవుడు అంటే వెళ్ళిపోయారు అంత దూరంకి, ఎంత దూరమైనా వెళ్ళిపోతారు అంతే. దాంట్లో నా అన్న ప్రసక్తే లేదు. కాబట్టి అలాంటి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని హకీంగా మొదలై సద్గురువుగా మారాడు. ఆ మధ్యలో ఆయన చేసినటువంటి సేవ, ప్రతిఫలం ఆశించని సేవ చేసి ఆయన ఎంతో గొప్ప పేరు కూడా వైద్యుడిగా తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సద్గురువుగా కూడా తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బాబా యోగాభ్యాసాలు అనేటువంటి ఒక శీర్షికలు ఉన్నాయి. దౌతి ప్రక్రియ, దౌతి యోగం, ఖండయోగం, శరీరాన్ని ముక్కలుగా చేసి వాటిని తిరిగి జత చేయడం. దౌతి యోగం అంటే యోగ ప్రక్రియలో చెప్పేది గుడ్డని మింగి శరీరాన్ని శుభ్రం చేసి, స్టమక్ని శుభ్రం చేసి మరలా దాన్ని తీయడం, అది దౌతి ప్రక్రియ. బాబావారు చేసింది పేగుల్ని బయటికి తీసి శుభ్రం చేశాడని, లేదా ఊపిరితిత్తులను బయటకు తీసి శుభ్రం చేశాడని. నేను దీనికి సంబంధించి అయితే నేను మాట్లాడను, ఎందుకంటే ఆ అవగాహన అర్థం చేసుకునే శక్తి మనకు లేదు. అలా అది వస్తే కానీ అర్థం కాదు, ఆ స్థాయికి మనం నమ్మితే కానీ అర్థం కాదు. అందువల్ల సచ్చరిత్రలో కూడా దాన్ని రూఢిగా చెప్పలేదు. మీరు చదవండి, దాన్ని రూఢిగా చెప్పలేదు. అలా అనుకున్నారని ఒక సందర్భంలో చెప్పారు. మరొక సందర్భంలో ఎవరైతే ఖండయోగాన్ని చూశాడో పక్క రోజు వెళ్ళేసరికి బాబావారు సహజంగానే సాధారణంగా ఉన్నారు. అప్పుడు నేను నిన్న చూసింది భ్రాంతి ఏమోనని భావించాడని రాశారు. రూఢిగా చెప్పలా. ఎందుకు చెప్పలేదు రూఢిగా అంటే ఆయన చేయలేడా అని కాదు, అన్ని యోగ సాధనలు ఆయనకి బాల్యం నుంచే వచ్చని కూడా రాశారు. అష్టసిద్ధులు వశమైన వాడు. నాకు తెలిసి ఆధ్యాత్మిక వాంగ్మయంలో 2 పేర్లు చెప్తారు అష్టసిద్ధులకి. ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, 2 హనుమంతుల వారు. వీళ్ళిద్దరి పేర్లు అష్టసిద్ధులు వారి వశం. ఎందుకనే హనుమంతుడు పెద్ద కాగలడు, హనుమంతుడు సూక్ష్మం కాగలడు. అది ఒక సిద్ధి, అనిమాది సిద్ధులు అంటారు. ఆ తర్వాత బాబా గారి గురించి చెప్పాలి. ఆ తర్వాత కొంతమంది ఉన్నారు, కొంతమంది అద్భుతమైన స్వాములు ఉన్నారు, వాళ్ళు కూడా సిద్ధులు ప్రదర్శించారు. కానీ బాబా అంతా అన్ని సహజంగా వాళ్ళు సాధన చేసి సంపాదించిన వాళ్ళు, బాబాకు సాధన చేయకుండే వచ్చినవి అనేది తేడా ఉంది. ఉదాహరణకి ఎత్తున వేలాడదీసినటువంటి బల్ల మీద, చింకి పీలికల మీద వేలాడదీసినటువంటి బల్ల మీద దానికి ఆ పైన ఎలా ఎక్కేవాడు, ఎలా బాబా పడుకునేవాడు, ఆయన పడుకున్న తర్వాత నాలుగు పక్కల దీపాలు పెట్టడానికి ఎక్కడ అవకాశం ఉండేది, మరి ఈ బరువును అవెలా మోసాయి, ఇదంతా సిద్ధి. అదొక సిద్ధి. అనిమాది సిద్ధులు అని ఉంటాయి, 8 రకాల సిద్ధులు. మీరు దాన్ని చదివితే బాబావారు ఏ సందర్భాల్లో ఏ సిద్ధు ప్రయోగించారో తెలిసిపోతుంది మనకి ఈజీగా. అదొక చాప్టర్, అది కూడా తెలుసుకోండి. నా బుక్లో నేను రాశాను, మీరు కావాలంటే చరిత్ర తెలుసుకోవచ్చు. కాబట్టి దౌతి ప్రక్రియ, ఖండయోగ సాధన బాబాకు సాధ్యం కావా? అనుమానమే, సందేహమే అక్కరా లేదు. ఆ స్థాయికి మనం ఆలోచించగలిగితే కనుక ఆయన సమర్థుడే, సర్వసమర్థుడు, ఆయనకేంటి కాంది అనేది మనకు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత నిస్వార్థముగా వారు చేయు సత్కార్యముల వలననే వారికి గొప్ప కీర్తి వచ్చెను. తర్వాత ఇంకో అద్భుతమైన మాట, అంటే మనం నేర్చుకోవాల్సినట్టు కొన్ని ఉండాలి కదా బాబా నుంచి. అవేంటంటే బాబా తన సొంతము కొరకు ఏమీయూ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఇది గొప్ప గుణం కదా. అసలు ఆ గుణం ఎవరిలో ఉంటుందో వాళ్ళు దేవుడితో సమానమే.
బాబావారేం కర్మ, మనం కూడా దేవుళ్ళమే. ఆ గుణం వస్తే వాళ్ళకి ఎప్పుడూ స్వార్థము స్వంతము అనేది లేకుండా ఏదైనా చేయగలిగితే ఇతరులకు మేలు చేద్దామా అని ఆలోచిస్తారు సాధ్యమైనంత వరకు. అలా ఆలోచించగలగడమే ఆ దైవ లక్షణానికి ప్రతీక. అలా ఆలోచించాడు ఆయన. కావాలంటే మీరు కూడా చూడండి, బాబావారు తన దేహక్రియల కోసం మాత్రమే జీవించాడని ఒక్క సందర్భంలో కూడా మనం చెప్పం. అందుకని ఆయన సన్యాస ధర్మాన్ని స్వీకరించాడు. ఎవరైనా తన భక్తుల్ని సన్యాసం స్వీకరించమని ప్రోత్సహించాడా అంటే ఒకరిద్దరికి మాత్రమే చెప్పాడు. అది కూడా బాబుసాహెబ్ జోగ్ లాంటి వాళ్ళకి సన్యాసం తీసుకోమని చెప్పాడు. ఎందుకంటే సన్యాసం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి, ఆయన భార్య కూడా చనిపోతుంది కాబట్టి ఇంకా తప్పనిసరిగా సన్యాసం తీసుకోమని చెప్పాడే కానీ తన భక్తులు ఎవరిని సన్యసించమని బాబావారు చెప్పలేదు. సంసారాలు చేసుకోండి అన్నాడు, కుటుంబాలు వృద్ధి చేసుకోండి అన్నాడు, భార్యాబిడ్డలని సఖ్యతగా పెంచుకోండి అన్నాడు. వీళ్ళంతా చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన ఎప్పుడూ తన భక్తుల యొక్క మేలు కోసమే పాటుపడ్డాడు కానీ తన కోసంగా ఏమీ ఆయన ఆలోచించలేదు. అది దైవిక లక్షణం. మీరు భగవద్గీతలో 26 దైవిక లక్షణాలు వస్తాయి, 26 వస్తాయి దైవిక లక్షణాలు. ఆ దైవిక లక్షణాలని రాసుకుని ఒక్కొక్క లక్షణాన్ని తరచు చూసుకుని ఇవి నాలో ఉన్నాయా 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 అని చెక్ చేసుకుంటూ వెళ్తే ఆ 26 దైవిక లక్షణాలు మనకు ఉన్నాయి అంటే మనం భగవంతుడితో సమానం అయిపోతాం. వాటికి వ్యతిరేకంగా ఉండేటివి రాక్షస లక్షణాలు, అసుర లక్షణాలు దైవాసుర సంపద్ విభాగ యోగంలో వస్తాయి. కాబట్టి అది గమనించి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఆ లక్షణాల్లో నాకేమున్నాయని చెక్ చేసుకుంటూ వెళ్ళండి, ఒక్కొక్క దానికి టిక్కు కొట్టుకుంటూ వెళ్ళండి. అప్పుడు మన ఒరిజినాలిటీ ఏంటో బయటికి వస్తుంది. మనం కూడా దాదాపు దైవం సమానమే. అంతెందుకు శాస్త్రం ఏం చెప్తుంది, దేవుడు వేరు నువ్వు వేరే చెప్తుందా? మనకు అది అలవాటైంది కాబట్టి అలా చూస్తాం. అహం బ్రహ్మాస్మి అంటుంది, నువ్వే దేవుడు రా, మళ్ళీ కొత్త దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు. తత్వమసి, అది నీవే ఉన్నావు, వేరేం కాదు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ రెండు లేరు. శంకరాచార్య సిద్ధాంతం ఏం చెప్తుంది? అద్వైత సిద్ధాంతం రెండు లేవు, ఉన్నది ఒక్కటే. మరి రెండు లేవన్నప్పుడు నేను జీవుడిని ఎట్టయినా ఆయన దేవుడు ఎట్టయినాడు అంటున్నా కదా. నేను జీవుణ్ణి, ఆయన దేవుడు, నాది జీవాత్మ, ఆయనది పరమాత్మ అంటున్నాం కదా. అప్పుడు రెండు కదా అంటే కాదు, ఇది రెండు కాదు, ఇది ఒకటే. కానీ నీకు అది రెండుగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ నేనే దేవుడు, అహం బ్రహ్మాస్మి, అది తెలుసుకోగలగడమే నీకు మోక్షం ప్రాప్తించడం. అయ్యో ఇక్కడ నాకు వేరుగా ఏం లేదండి, ఇప్పుడు దాకా నేను నా భార్య, నా బిడ్డ, నా బంధువులు అనుకుంటూ వచ్చాను, ఎవరు లేరే, ఇదంతా ఉన్నది ఒకటే అనేది ఎప్పటికి కలుగుతుందో అప్పుడు దాన్నే బ్రహ్మైక్య స్థితి అంటాం. ఇంక రెండోది ఏముండదు. అన్యం నువ్వు చూడలేవు, నీ వల్ల కాదు. అన్యం చూడగలుగుతున్నావు అంటే ఇంకా నీకు ఆ స్థితి రాలేదని అర్థం. నువ్వు ఒకరితో గొడవ పడుతున్నావు అంటే నీకు ఆ స్థితి రాలేదని అర్థం. ఒకరిని విమర్శిస్తున్నావంటే నీకు ఆ స్థితి రాలేదు. ఒకరిని ద్వేషిస్తున్నావంటే నీకు ఆ స్థితి రాలేదు. ఒకరిని ప్రేమిస్తున్నావన్నా నీకు ఆ స్థితి రాలేదు. అంటే ప్రేమించడానికి రెండు ఉంటాయి కదా, ప్రేమించడం. అది పాట ఉంది, నువ్వెవరయ్యా నేనెవరయ్యా నువ్వు నేను ఒకటేనయ్యా. అద్భుతమైన పాట. అది ఎంత పెద్ద తత్వం సింపుల్గా చెప్పేశాడు. నువ్వెవరు నేనెవరు రెండు ఒకటే కదయ్యా. నన్ను భ్రమలో పడేసి నువ్వేమో దేవుడుగా నేనేమో జీవుడుగా ఎంత మోసం చేస్తున్నావయ్యా దేవా. ఇది పై స్థాయి అన్నమాట, భక్తిలో పై స్థాయి. ఆ స్థాయికి వెళ్తే అర్థమవుతుంది. ఆ తర్వాత బాబావారి గురించి చెప్తూ, బాబావారు ఒక విలక్షణమైనటువంటి పద్ధతి ఏంటంటే, భగవంతుడి దగ్గరికి వెళ్తే అయ్యా నాకు ఈ రోగం వచ్చింది, అప్పుడు ఏమంటాం మనం, ఈ రోగం నుంచి నన్ను విముక్తుని చేయంటాం. అప్పుడు ఆయన తదాస్తు అంటాడు. భగవంతుడు అంతే కదా చెప్తాడు, నాకు కష్టాలు ఉన్నాయి నన్ను కాపాడు అంటే తదాస్తు అంటే నీ కష్టాలు పోవుగాక, నీ రోగం పోవుగాక, అదే కదా అనుగ్రహం అంటే ఏంటి. కానీ బాబావారి విలక్షణత ఏంటంటే, ఆయన ఇప్పుడు ఉదాహరణకి ఒక భక్తురాలు వచ్చింది. భక్తురాలు వచ్చి బాబా ఈ రోగాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ రోగం నుంచి నన్ను విముక్తుడిని చేయవయ్యా అని కోరింది. అప్పుడు ఆయన ఆ జమా లెక్కలన్నీ చూశాడు. ఈ రోగం ఈమెకి ఎందుకు వచ్చింది అని ఆలోచించాడు. రోగాలు ఎందుకు వస్తాయి?
ఎందుకు వస్తాయి రోగాలు? ఇందులోనే ఉంది, ఈ అధ్యాయంలోనే. బాగోజీ షిండే అనేటువంటి కుష్ఠవ్యాధిగ్రస్తుడు విషయం రాస్తూ, ఆయన కుష్ఠవ్యాధి ఎందుకు వచ్చిందంటే పూర్వజన్మల పాప ఫలితం అని ఉంది. అన్నీ చాలా సందర్భాల్లో ఉంది. అంటే నీకు జబ్బు వచ్చింది అంటే అది ఏదైనా కానీ పాప ఫలితం అది కదా. అప్పుడు ఆయన ఏం చూస్తాడు, భక్తురాలు ఏంది, బావా నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఈ రోగాన్ని తీసుకోవా, రోగాన్ని నుంచి తప్పించు అంటే ఆయన చూశాడు. చూస్తే అదే ఈ అమ్మాయికి పాపం అది ఎట్లా ఉంది, పాప కర్మ, దాన్ని అనుభవించందే తప్పదు. కానీ ఈ బిడ్డ ఏమో అనుభవించలేకపోతుంది, నన్ను వేడుకుంటా ఉంది అని ఆయన డైలమాలో పడతాడు. డైలమాలో పడి నిన్ను పరిశోధించి నీకు పరీక్షలు పెడతాడు. ఎందుకంటే ఊరికే వచ్చేస్తాయా మార్కులు? ఎగ్జామ్ రాయాలి కదా, ఎగ్జామ్ రాస్తే కదా మార్కులు. అప్పుడు ఆయన కనుక ఈ బిడ్డకి ఈ బాధ నుంచి నేను విముక్తి కలిగించాలని నిర్ణయిస్తే కర్మ సిద్ధాంతం ఒప్పుకోదు. మరలా దానికి వ్యతిరేకం లేదు. భగవంతుడు కూడా కర్మ సిద్ధాంతానికి లోబడి ఉండాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన భగవంతుడిని కర్మ సిద్ధాంతానికి వ్యతిరేక కుదరదు, అనుభవించాల్సిందే. కాబట్టి నీ కర్మను నువ్వు అనుభవించడానికే ఆ కర్మను అనుభవించాడు శ్రీరాముడు, ఏడ్చాడు. ఆ కర్మను అనుభవించాడు శ్రీకృష్ణుడు, ఏడ్చాడు. వాళ్ళ అవతారమూర్తులే, అంతా వాళ్ళ ఆధీనం. కానీ కర్మను అనుభవించారు, తప్పలేదు. అవునా కదా? మరి బాబావారు అనుభవించారు, భక్తులు అనుభవించారు. ఇప్పుడు బాబావారు ఏం చేస్తాడు, ఆ కర్మని ఆ భక్తురాల నుంచి తొలగించాలనుకుంటే దానిని ఆయన స్వీకరిస్తాడు. అది బాబా విలక్షణత. అది బాబాకు మాత్రమే సాధ్యమైనటువంటి విలక్షణత. మీరు ఏ గ్రంథంలో కూడా చూడలేరు, మీరు సాక్ష్యం చూపించలేరు. విలక్షణత అది. భక్తుల రోగాల్ని పోగొట్టే దేవుళ్ళు ఉన్నారు, భక్తుల కర్మల నుంచి ఉపశమనాన్ని క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ వారి కర్మలని తాను స్వీకరించి వారిని శాశ్వత విముక్తిని కలుగజేసేటువంటి ఒకే ఒక సద్గురువు షిరిడి సాయినాథుడు మాత్రమే ఉన్నాడు. ఎలా చెప్పగలరండి? ఉదాహరణకి కొలిమిలో బాలుడు పడబోతున్నాడు, ఇందులోనే ఉంది, ఈ అధ్యాయంలోనే వస్తుంది. అప్పుడు ఆమె పిలిచినాడు, భర్త లేచింది పైకి, కొలిమిలో బాలుడు పడబోతాడు. కొలిమిలో పడ్డాడా? పడలేదు. ఎందుకు పడలేదు? బాబా కాపాడాడు. బాబా ఎక్కడున్నాడు? 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. మరి ఆ ఫిజికల్గా పడేటువంటి ఆ బిడ్డని ఎవరో ఒకరు ఆపాలి కదా, ఆపి పక్కన వెయ్యాలి. అది నీ కంటికి కనిపించే అవకాశం లేకపోవచ్చు. అలా వెయ్యకపోతే కాపాడబడేదేముంది ఇంకా? మరి ఆ బిడ్డ రాతలో ఏమో కొలివిలో పడాలి, కాలాలనుంది. కానీ ఈయన కాపాడాలనుకున్నాడు. మరి కాలాలి అనేటువంటి ఆ కర్మని బిడ్డ నుంచి తీసి ఈయన తీసుకున్నాడు, అందువల్ల చెయ్యి పెట్టాడు. మరి చెయ్యెందుకు పెట్టాలండి? బాబావాడు సంకల్పంతో కాపాడొచ్చు కదా. ప్రతిదానికి అలా చేశాడా బాబా? చేయలేదే. ఆయన చెయ్యెందుకు కాల్చుకోవడం? అలా సంకల్పించి బిడ్డ పక్కన పడాలంటే పడిపోతాడు కదా. కానీ తప్పదు. ఆ బాలుడి యొక్క కర్మని వాడైనా అనుభవించాలి, లేదా ఈయనైనా అనుభవించాలి. బిడ్డకి తీసేశాడు, తాను స్వీకరించాడు. ఆ బిడ్డ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఆయనకి బాబాకున్న అనుబంధం ఏంటో మనకు తెలియదు. ఇది ఏదైనా అంతే, అవునా కదా? కాబట్టి ఎవరండి అలా చేయగలిగింది? నీకు నిన్ను 100 ఏళ్ళు నీతో పాటు జీవిస్తానన్నటువంటి భార్య కానీ, నీ కడుపున పుట్టిన బిడ్డ కానీ, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ, నీకు జబ్బు వస్తే సేవ చేయగలరు కానీ నీ జబ్బుని స్వీకరించలేరు. అవునా? సాధ్యమవుద్దా? మన జబ్బుని ఇంకోరు స్వీకరిస్తారా? ఆయన అన్నాడు, బిల్ గేట్స్ యాపిల్ ఫోన్ సృష్టికర్త, కోటీశ్వరుడు. ఆయన జీవితకాలం కోట్లు సంపాదించాడు, కోట్లకు పడగలెత్తాడు. ఆయన చివరి దశలో హాస్పిటల్లో పడి ఉంటే బెడ్ మీద చివరి మెసేజ్ ఇచ్చాడు ప్రపంచానికి. చివరి మెసేజ్, అవి అన్ని పేపర్లలో పెద్ద ఆర్టికల్ వచ్చింది. బిల్ గేట్స్ మెసేజ్. ఆ మెసేజ్ ఏంటంటే, అయ్యా నేను జీవితకాలం డబ్బు కోసం పాకులాడాను, తపన పడ్డాను, కోట్లు సంపాదించాను. ఈరోజు చివరి దశలో బెడ్ మీద ఉన్నాను.
నాకు అర్థమైంది ఒకటి మీకు చెప్తానని చెప్పాడు. అదేంటంటే, నేను సంపాదించిన నా కోట్ల రూపాయల డబ్బునంతా ఎవరికైనా ఇచ్చేస్తా, నా జబ్బును ఎవరైనా స్వీకరిస్తారా ముందుకు రమ్మన్నాడు. ఎవరైనా సరే నా కోట్లు ఇచ్చేస్తా, స్వీకరించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అంటే డబ్బు ఆ విషయంలో ఫెయిల్ అయిందని చెప్పాడు నేను. నువ్వు డబ్బే సర్వస్వం అనుకున్నాను, కాదు, సర్వస్వం కాదు. ఇంత డబ్బు ఇచ్చినా ఎవడు లేడు తీసుకునేవాడు. మరి కోట్ల రూపాయలు ఇచ్చినా తీసుకోలేనటువంటి జబ్బుని నువ్వు చేతులారా దండం పెట్టి పాదసేవ చేసి పూజ చేస్తే బాబావారు తీసుకుంటున్నారే, రుణపడి ఉండాలా లేదా? జీవితకాలం రుణపడి ఉండాలి ఆయనకి. అలా ఎంతమంది జబ్బులు స్వీకరించాడో. ఎందుకంటే ఆ కొలిమిలో పడ్డ బాలుడికి తెలియదు బాబా కాపాడాడని, వాళ్ళ అమ్మకి తెలియదు. ఒకవేళ తెలుసుంటే కనుక ఆమె ఏదో ఒక సందర్భంలో షిరిడీకి వచ్చుండేది, బాబావారు గుర్తించుండేవాడు, ఆమె అందరికీ చెప్పుండేది, ఏమండి నా బిడ్డను కాపాడింది నేనేనండి అని చెప్పుండేది. కానీ ఎక్కడ చరిత్రలో రాయబడలా. అంటే అర్థమేంటి? వాళ్ళకి తెలియదు. అందువల్ల అది ఒక గొప్ప విషయం అండి. ఆ విషయం బాబాకి మనం ఆయన్ని పాదాలను నమ్మినందుకు ధన్యులమైనాం. ఎందుకంటే ఆయనకి ఆ సమర్థత ఉంది. చివరికి పిల్లయ్య అనేటువంటి భక్తుడి విషయంలో కూడా, బాబా ఈ బాధను నేను భరించలేకపోతున్నా, ఈ నారు కురుపు నన్ను ఇబ్బంది పెడుతుంది అంటే, ఆయన 10 జన్మలకు సర్దుబాటు చేయి బాబా అంటే ఆయనే ఉన్నాడు. 10 జన్మలు నీకేం కర్మరా, 10 రోజుల్లో తీసి పడేస్తాను రా అన్నాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? అక్కడ వేరే మరలా ఆయన స్వీకరించలా. ఆ పిల్లయ్య యొక్క నొప్పిని బాబా స్వీకరించలా, ఆ నొప్పిని ఆయనే భరించేటట్టు చేసాడు. అది గొప్ప విషయం. ఇది ఆధ్యాత్మిక తత్వం. ఆయన వచ్చి మసీదులో అందరూ భుజం మీద తీసుకొచ్చి కొడుకుబెట్టారు, ఆడ కూర్చున్నాడు. ఈ లోపల మసీదు ఊడుస్తూ వచ్చి ఒకడు దాని మీద కాలు వేశాడు, ఆ కురుపు మీద కాలు వేశాడు, అందులోంచి పురుగులు బయటకు వచ్చాయి. అప్పుడు ఆయన నవ్వుతున్నాడు, ఏడుస్తున్నాడు అని రాసే సచరిత్రలో. నవ్వుతున్నాడు, నొప్పి ఉపశమనం అయింది, ఏడుస్తున్నాడు, నొప్పి పుడుతుంది. కాబట్టి అప్పుడు చూడాలి చమత్కారం అని రాస్తారు. ఏం రాస్తారంటే, అప్పుడు పిల్లయ్య ముఖంలో చమత్కారం ఏంటంటే నవ్వు ఏడుపు కలగలిపిన దృశ్యం అది అని అంటాడు. ఎందుకు ఏడుపు వచ్చింది? నొప్పి భరించలేకపోతున్నాడు. ఎందుకు నవ్వు వచ్చింది? పురుగులు బయటకు వచ్చేసాయి. అంటే అర్థమేంటి? ఆ నొప్పిని భరించాలని తీర్మానించాడు బాబా, భరించేసేటట్టు చేశాడు, పోయింది. అందువల్ల సాయి బంధువులారా, మన కర్మ ఫలంలో అనారోగ్యం ఉన్నా, లేదు పేదరికం ఉన్నా, దౌర్భాగ్యం ఉన్నా, లేదు టెన్షన్లు ఉన్నా, ఏదున్నా ఆయన అనుకుంటే తీసేస్తాడు, లేదంటే పెడతాడు. పెడితే అనుభవించు, తీసేస్తే తీసేని. మనం మాత్రం ఆయన పాదాలు విడిచిపెట్టడానికి మనం ఇష్టపడకూడదనేదే ఇందులో సారాంశం. ఈ సత్సంగ సప్తాహంలో భాగంగా ఈరోజు చివరిగా 7వ అధ్యాయాన్ని నేను పూర్తి చేయలేదు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదివితే అర్థమవుద్ది ఎంత గొప్ప విషయాలు ఉన్నాయనేది. అవన్నీ ఒకసారి చూడండి, పరిశీలించండి. మరలా ఇంకా తెలుసుకోవాలనుకుంటే కనుక ఇవే మనకి ఇంతకుముందు రికార్డ్ చేసినవి ఉన్నాయి నా యూట్యూబ్ ఛానల్లో. ఎందుకంటే ఇంతకుముందు ఈ భక్తవత్సల్ నగర్ వేదిక మీదనే 51 అధ్యాయాలు 51 ఇళ్లలో చేశాం. అప్పుడు రికార్డ్ చేసినవి ఉన్నాయి. అవే కాకుండా అనేక సందర్భాల్లో సత్సంగాల రూపంలో కొన్ని వందల ఎపిసోడ్లు ఉన్నాయి. సచ్చరిత్రకి సంబంధించి నా యూట్యూబ్ ఛానల్లో 400 వీడియోలు ఉన్నాయి. ఈ 400 వీడియోల్లో ఇవన్నీ కవర్ అవుతాయి. మీకు అవకాశం ఉండి ఓపిక ఉంటే ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఒక్కొక్క వీడియో మీకు అవకాశం ఉన్నది చూస్తూ ఉండండి. మీకు బాబావారి యొక్క సంపూర్ణ చరిత్రలో పాక్షికంగానే తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పాటని రచించింది సాయి టీవీలో మీ అందరికీ పరిచయమైనటువంటి డైరెక్టర్ గారు అనిల్ గారు రాసినటువంటి పాట ఇది. దాన్ని మీకు ఇప్పుడు పాడి ఆయన పాట ద్వారా మనం హారతిని ఇస్తాం. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి,
సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. నిత్యం నీ లీల పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మై మరచిపోతాము. నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము, మాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి. సాయి స్వరూపమా నీకు పూల హారతి. సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి. సాయి స్వరూపమా నీకు పూలహారతి. సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ. జీవన నావను దరి చేర్చిన నీకు, జీవన నావను దరి చేర్చిన నీకు, కర్పూర హారతితో నీరాజనం. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి. సాయి స్వరూపమా నీకు పూలహారతి. సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి. సాయి స్వరూపమా నీకు పూలహారతి. సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి.